ఆపర్చునిటీ ఇవ్వకపోతే నిజంగానే నేను ఎక్కడో ఉండేవాడిని. సో ప్రతి క్షణం డిసిప్లిన్ అంటే మీలాగా ఉండాలి. ఈ ఎదుటి వ్యక్తికి ఎటువంటి రెస్పెక్ట్ ఇవ్వాలి. జస్ట్ యాటిట్యూడ్తోనే జనాల్ని మీరు మనసులు గెలుచుకుంటూ ఉన్నారు. అటువంటి గొప్ప వ్యక్తి మీరు. ఒక చిన్న ఏవి ప్లే చేసి నేను మీకు సెషన్ హ్యాండ్ ఓవర్ చేస్తాను సార్, విత్ యువర్ పర్మిషన్. ఓకేనా సార్? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కగా మానదు. నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా, ఏ కులం నీదని అడగదు. మంచోడివా చెడ్డోడివా, ఏ మతము నీది అని అడగదు. ప్రేమ చాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు. ప్రేమ చాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు. దానికి విలువను ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. మనకున్న టైము సరిపోదు తమ్మి, జర జల్ది మేలుకోరో. సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. మనకున్న టైము సరిపోదు తమ్మి, జర జల్ది మేలుకోరో. సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. క్రమ పద్ధతి లేని జీవనం, కాలం విలువను మరిచిన. సమయాభావం గొప్పది, అది లేదని చెప్పితే కుదరది. గెలిచిన వీరుడి మనసుని అడుగు, సమయం విలువేంటో. గడిచిన నీ గతకాలన్నడుగు, కోల్పోయిందేంటో. అది తెలుసుకొని ముందుకు పోతే విజయం నీ బానిసరా. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. ఒకసారి నువ్వు బ్రతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని, తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి. ఒకసారి నువ్వు బ్రతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని, తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి. నిన్నే నిన్నుగా మలిచేవులిరా సమయం అంటే తమ్ముడా. విలువలతోని బతికే బతుకును అందిస్తదిరా నిండుగా. క్రమశిక్షణను నేర్పిస్తదిరా సమయం మను నిత్యం. స్వేరో సైనికుడై. ఎస్, థ్యాంక్ యూ బ్రహ్మేష్ సార్. 1 సెకండ్. మా అందరం కూడా మీరు ఇచ్చినటువంటి ఆపర్చునిటీని పట్టుకొని ముందుకెళ్తున్నాం. సో 1 సెకండ్, థ్యాంక్ యూ. మీరు ఎప్పుడైతే బాధ్యత తీసుకున్నారో లైఫ్లో ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని, మీరు బాధ్యత తీసుకున్నారు కాబట్టి ఓడిపోలేదు. ఫ్రెండ్స్ అందరు గమనించండి, మనందరం కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్. నీవు బాధ్యత తీసుకుంటే ఓడిపోవు, బాధ్యత తీసుకోకపోతే ఖచ్చితంగా గెలవలేం. సో అటువంటి గ్రేట్ పీపుల్. లేట్ చేయకుండా సార్ని వెల్కమ్ చేద్దాం. Please welcome to the Zoom session from Vestige family, sir. Please continue your valuable words, sir. Please continue, Pramesh, sir. థ్యాంక్ యూ ఆనంద్ సార్. ఈ వీడియో చూసినాక నాకేమనిపిస్తుందంటే, చాలా మంది పేదరికం మీద పోరాడుతున్నారు సార్. ఉదయం Yes. లేచిన దగ్గర నుంచి నైట్ వరకు పేదరికం దాని మీద యుద్ధం చేస్తున్నారు. కానీ ఈ Yes. వీడియోలో నన్ను నేను చూసుకున్నట్టుంది. ఒకప్పుడు నేను ఎలా ఉండేవాడిని, ఇప్పుడు చూసుకుంటే ఆ పేదరికం నుంచి బయటపడేదానికి ఫస్ట్ స్టెప్ స్టార్ట్ అయినట్టు అనిపించింది సార్. థ్యాంక్ యూ ఆనంద్ సార్. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా సార్, మీకు యాప్ట్ ఖచ్చితంగా సూట్ అయ్యే సాంగ్ సార్ ఇది. ఆ సాంగ్లో ఏదైతే ఉందో కాలాన్ని వృధా చేయకుండాని నిరంతరం కష్టపడుతున్నారు. మిమ్మల్ని చూసి మేము చాలా ముందుకు వెళ్తున్నాం. ప్లీజ్ సార్, కంటిన్యూ. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు ఈ బిజినెస్ ప్లాట్ఫామ్ని పరిచయం చేసినటువంటి నా అప్లైనర్ సాల్మాన్ సార్కి, అలాగే నన్ను ముందుండి నడిపిస్తున్న మై గ్రేట్ మెంటరు సురేష్ సార్కి, అలాగే మన మహా గురూజీ ఎంఎస్ఆర్ సార్కి, ఇంత సక్సెస్కి కారణమైన
నా లైఫ్ లైనర్స్ అనేటువంటి ప్రతి ఒక్కరికి జూమ్లో ఉన్న 236 మందికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు వచ్చేసి బ్రహ్మయ్య. మాది కొండేపు పక్కన ఒక చిన్న విలేజ్. అయితే ఈ బిజినెస్లోకి రాకముందు నా లైఫ్ ఎలా ఉండేది బిఫోర్ అనేది ఒక 10 మినిట్స్. ఈ బిజినెస్లోకి రాకముంటే ముందు మాదనేది చాలా పేద కుటుంబం సార్. మా నాన్న వచ్చి ఒక బేల్దారి పని చేపిస్తూ ఉండేవాడు. నేను వాళ్ళతో పాటు వెళ్తా ఉండేని. నా ఎడ్యుకేషన్ వచ్చేసి 5th, 6th, 7th. ఎందుకు 5th, 6th, 7th ప్రతి ఒక్కరు కూడా 1 నుంచి స్టార్ట్ అవుతారు కదంటే, మా నాన్న వాళ్ళు బేల్దారి పని చేయటం ద్వారా నేను ఎప్పుడు కూడా ఇంటి దగ్గర ఉండేవాడిని కాదు. వాళ్ళు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఊరు వెళ్తూ ఉండేవారు. వాళ్ళతో పాటు వెళ్తూ ఉండే కాబట్టి నాకు ఎడ్యుకేషన్ అనేది ఉండేది కాదు. అట్లా 5, 6, 7 వరకు మా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉండి చదువుకోవడం జరిగింది. ఎందుకంటే ఏ వాళ్ళతో పాటు పనికెళ్తే నేను కూడా ఎక్కడ చదువు లేకుండా అయిపోతానని చెప్పేసి 5, 6, 7 వరకు చదివారు సార్. 7 వరకు చదువుతున్నప్పుడు మా నాన్న దగ్గర 100 మంది కూలోళ్ళు పనిచేసేవారు. 100 మంది జీతానికి పనిచేసేవాళ్ళు. ఒక ఉన్న స్థాయిలో ఉండి ఒకేసారిగా కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల జీరోకి రావటంతోటి చాలా అప్పుల పాలయ్యాం. అప్పుల పాలైనప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇంటికొచ్చి డబ్బులెప్పుడు ఇస్తారని అడుగుతా ఉండేవాళ్ళు. అట్లా ప్రతిరోజు ఎవరో ఒకరు వచ్చి ఎవరో ఒకరు అడుగుతా ఉండేటప్పుడు నేను రోజు స్కూల్‌కెళ్తా ఇయన్నీ ఇంటా ఉండేవాడిని. ఒకరోజు నన్ను టచ్ చేసింది ఏందంటే ఒక పెద్దామె వచ్చి మా ఇంటి దగ్గర ఏడుస్తా డబ్బులడుగుతుంది. ఏడుస్తా డబ్బులడుగుతున్నప్పుడు నేను అబ్జర్వ్ చేశాను. ఎందుకు ఇంత పరిస్థితొచ్చింది? అంటే ముందుకెళ్ళాలంటే ఇప్పుడు మా నాన్న హెల్త్ బాలేదు. మా బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళిద్దరు కష్టపడుతున్నారు. ఈ అప్పులన్నీ తీరాలంటే అయ్యేది కాదు. నేను కూడా నా సహాయం చేయాలా? ఎందుకంటే నేను మహా అయితే చదివితే 20 సంవత్సరాలు చదివితే గానీ నేను ఒక జాబ్ తీసుకోలేను. ఇందులో జాబ్ చేసి నేను ఇన్‌కమ్ చేయాలంటే చాలా టైం పట్టుద్ది. కానీ ఈ పేదరికం నుంచి బయటపడాలంటే నా వంతుగా నేను సపోర్ట్‌గా ఉండాలి నా ఫ్యామిలీకి అని చేసి 7th క్లాస్ తోటే నా ఎడ్యుకేషన్ అని ఆపేశాను. అప్పుడు మా బ్రదర్స్ తోటి కలిపి నేను కూడా బేల్దారి పనికెళ్ళాను సార్. ఒక 5 ఇయర్స్ బేల్దారి పని చేశా. ఈ బేల్దారి పని చేస్తున్నప్పుడు ఎలా ఉండేదంటే ఉదయాన్నే 5 గంటలకెళ్తే నైటు 7 గంటల దాకా వర్క్ చేయాల. అప్పుడు కొత్తగా నాకు 12 సంవత్సరాల ఏజ్ సార్. ఆ ఏజ్‌లోనే నేను ఎళ్ళటం జరిగింది. పని చేస్తున్నప్పుడు నాకు తెలియకుండానే చేతులకన్నీ బొక్కలు పడేయి సిమెంట్ అయితే. బ్లడ్ వచ్చేది. అయినా గాని అట్లాగే పని చేసుకుంటా ఉండేవాడిని. చాలామంది ఈ పనికెళ్ళినప్పుడు నన్నేమన్నారంటే, "నీ తోటి వాళ్ళు చాలామంది చదువుకున్నారు గదా! మరి నువ్వెందుకొచ్చి ఈ పని చేసుకుంటున్నావు? కమ్మగా చదువుకోవచ్చు గదా!" అని ఎదుటోళ్ళని చూసి నన్ను గేలిగా మాట్లాడేవాళ్ళు. "ఈడు చదువుని చేతగాకొచ్చాడు" అది ఇది అని. కానీ వాళ్ళు ఎవరేమన్నా గాని పట్టించుకోలేదు. ఎందుకంటే నా ఫ్యామిలీ ప్రాబ్లమ్సు వాటి నుంచి బయటపడడానికి నాకు అవకాశం లేదు. నేను చేయాల్సిందేనని చెప్పేసి చేసుకుంటా పోతా ఉన్న క్రమంలో కొన్ని రోజులయింది సార్. కొంత బెటర్‌గా అనిపిచ్చింది. కొన్ని అప్పులు తీరాయి. ఇప్పుడు నేను లైఫ్‌లో ముందుకెళ్ళాలా? ఇది నా జీవితం గాదు. నేను బేల్దారి పని చేసుకుంటా ఉంటే మహా అయితే ఓ 30 సంవత్సరాలు చేయగలను. ఆ తర్వాత నేను చేయలేను. అప్పుడు నా పరిస్థితేంది? నా లైఫ్ ఇది కాదు గదా! నాకంటూ కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. ఆ డ్రీమ్స్ అయన్నీ ఫుల్‌ఫిల్ చేసుకోవాలంటే నేను ఈ పని చేసుకుంటే కుదరదు. ఏదైనా చేయాలనుకున్నప్పుడు నా ఫ్రెండ్ ఒకతను కాల్ చేశాడు. "నీకొక మంచి ఆపర్చునిటీ ఉంది. ఒక జాబ్ ఉంది. ఇక్కడికి రా నీకు చెప్తానన్నాడు." ఎక్కడికి రమ్మనంటే ఒడిస్సా తీసుకెళ్ళాడు సార్. జాబ్ ఉన్నది గదా! నాకు 7th క్లాస్ చదివాను. నాకేం జాబ్ ఇస్తారా అని నేననుకున్నా. లేదు లేదు నువ్వు చేయొచ్చు రమ్మంటే నేనక్కడికెళ్ళాక ఒక 13,000 కట్టు అన్నారు. దేనికి కట్టాలన్నా. నువ్వు కట్టు నేను చెప్తానని చెప్పేసి ఒక మీటింగ్ తీసుకెళ్ళి కూర్చోబెట్టి మంచిగా ఒక డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగు బిజినెస్ గురించి అక్కడ చెప్పడం జరిగింది. చాలామంది లక్షలు తీసుకుంటున్నాను, అయి తీసుకుంటున్నాము, కార్లు తీసుకున్నాం అన్నారు. ఓకే. బానే ఉందని జెప్పేసి ఇయన్నీ తీసుకున్నారు గదా! సార్ మీరేం జేస్తే తీసుకుంటున్నారు? ఎలా వస్తున్నాయి డబ్బులు? అని అడిగితే అది చెప్పట్ల. నా డౌట్ ఏందంటే నేను చదివింది ఏడో తరగతి. ఈళ్ళేమో హై క్వాలిఫైడ్ పర్సన్స్. మరి నేను ఏడో తరగతి చదివినందుకు జాబ్ ఎక్కడిస్తది? ఏ జాబ్ ఎవరు ఇయ్యరు గదా! మరి ఈళ్ళు ఎట్లా ఇస్తామంటున్నారని నాకు అర్థం కాల. వాళ్ళేం చెప్పకుండా మళ్ళీ రూమ్‌కి తీసుకొచ్చి డబ్బులు కట్టారు గదా! అసలేంది దీని పరిస్థితి? నేనేం చేయాలంటే రూమ్‌కి తీసుకొచ్చిన తర్వాత నాకు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. నువ్వు ఈ ఊరు దగ్గర ఉన్నోళ్ళకి కాల్ చేసి మళ్ళీ వాళ్ళందరిని ఇక్కడ పిలిపిచ్చి ఒక 13,000 కట్టిస్తే నీకు ఇన్‌కమ్ వస్తది అని జెప్పారు. నేనక్కడ లాస్ అయ్యాను. అక్కడ లాస్ అయ్యాను కాబట్టి నాకు అర్థమైపోయి నేనెళ్ళాలనుకుంటే వాళ్ళు నన్ను ఎళ్ళనిచ్చేవాళ్ళు కాదు. మోటివేషన్ చేసి ప్రతిరోజు అలా కూర్చోబెట్టారు. ఒక 2 మంత్స్ ఆగిన తర్వాత మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చా. రిటర్న్ బ్యాక్ వచ్చి మళ్ళీ యథావిధిగా నా పని నేను చేసుకుంటున్నా. అలా పని చేసుకున్నాడు. మళ్ళీ కొంతమంది ఎగతాళి ఈడు పోయాడు ఏదో సాధించాలని మళ్ళొచ్చాడు. ఎందుకంటే నన్ను పిలిచిన వ్యక్తి మా బాబాయ్ కొడుకే. ఎందుకు ఆ అబ్బాయి అక్కడే ఉన్నాడు. నేనొచ్చాను గాబట్టి ఈడు చేతగాకొచ్చాడు. ఏ పని కూడా ఒకటి చేయడీడు.
దేనికి పనికిరాడు అన్నట్టుగా అందరూ మాట్లాడేవాళ్ళు. కానీ నేను అయన్ని బిలీవ్ చేయలేదు. నేనేం చేయాలా నెక్స్ట్ నా జీవితంలో ముందుకెళ్ళాలని ఆలోచిస్తూ ఉన్న టైంలో ఒక బస్సులో వెళ్తున్నప్పుడు ఒక పాంప్లెట్ ఇచ్చారు సార్. పాంప్లెట్‌లో చూస్తే అక్కడ 10థ్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు ఫ్రీగా స్పోకెన్ ఇంగ్లీషు, ఈ కంప్యూటర్ కోర్సులు ఇవన్నీ నేర్పిస్తారని చెప్పారు. నేనేం చేశానంటే డిస్టెన్స్‌లో 10థ్ ఎగ్జామ్ రాశా. అది కూడా సగం నేను రాశాను, సగం నా ఫ్రెండ్ రాశాడు. నేను కూడా దానికి రాయటానికి కూడా నేను ఇష్టపడలే. ఎందుకంటే పూర్తిగా 5 ఇయర్స్ బేల్దారి పనిచేసినప్పుడు నాకు పూర్తిగా నేను చదివిందంతా కూడా నాకు గుర్తులేదసలు. చూసి రాస్తే చాలు గదా! అని చెప్పి నా ఫ్రెండ్ బలవంతంతోటి సగం ఎగ్జామ్ వచ్చేసి అతను రాసొచ్చాడు. సగం నేనొచ్చి రాశాను. అట్లా 10థ్ సర్టిఫికేట్ ఉంది కాబట్టి నా దగ్గర నేనెళ్ళి గుంటూరు దగ్గర మంగళగిరి దగ్గర స్కిల్ డెవలప్‌మెంట్ కోర్స్‌లో జాయిన్ అయ్యాను సార్. అక్కడ కొన్ని నేర్చుకున్నా. కంప్యూటర్‌కి సంబంధించి ప్లస్ స్పోకెన్ ఇంగ్లీషు ఇట్లాంటి కొన్ని టెక్నికల్ స్కిల్స్ నేర్చుకున్నా. ఓకే. ఇది నేర్చుకున్నా ఒక 45 డేస్ కోర్సు. ఇది వచ్చిన తర్వాత నేనేం జేయాలా? మా బ్రదరోళ్ళు ఏమంటున్నారంటే, "నువ్వొచ్చి యథావిధిగా పని జేసుకో." ఎందుకంటే నేనెళ్ళింది బేల్దారి పనోళ్ళకి తొలేకాసి ఇంటికొస్తారు. ఒక 2 మంత్స్ మాత్రమే వాళ్ళ ఇంటి దగ్గరుంటారు. నేను ఆ టయాన్ని వేస్ట్ చేసుకోకుండా ఎళ్ళి ఆ స్కిల్ డెవలప్‌మెంట్ కోర్స్‌లో అయి నేర్చుకున్నా. అయి నేర్చుకొని వచ్చిన తర్వాత ఓకే. ఒక సర్టిఫికేట్ ఇచ్చారు అన్నీ బానే ఉంది. దీంతో నేనేం జేయగలను జూస్తే ఏం చేయలేమని అర్థమైంది. అక్కడ నాకెవరైతే నాకక్కడ పరిచయమై ఉన్నారో వాళ్ళు జెప్పిందేందంటే, "ఒక కంప్యూటర్ కబోర్డ్స్ డిజైనర్‌గా అవకాశం ఉంది గుంటూరులో. అక్కడ నిన్ను జాయిన్ జేస్తాను. నువ్వక్కడ చేసుకో" అని జెప్పారు. సరే గదని జెప్పి అక్కడ జేరాను సార్. అక్కడ 15,000 ఇచ్చేవాళ్ళు. 15,000 వస్తే నా ఛార్జీలకి 5,000 బోయాయి. హాస్టల్‌కి 5,000 బోయాయి. మిగిలేది 5,000. నేను ఈ 5,000 తోటి ఎన్ని సంవత్సరాలు చేస్తే నేను ముందుకు పోగలను ఒక ఆలోచన చేశా. ఈ 5,000 ఇంక ఎన్ని సంవత్సరాలు 10, 20 సంవత్సరాలు చేసినా గాని మహా అయితే ఇక్కడ ముందుకు పోయే అవకాశం లేదు. నా డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ చేసుకునే అవకాశం అనేది దాంట్లో నాకు కనిపించలా. అందుకని చెప్పేసి అక్కడ ఒక 1 ఇయర్ దాకా చేసి అది ఆగిపోయా. తర్వాత ఇంకొక సార్ ద్వారా నాకు ఒక సూపర్‌వైజర్‌గా రమ్మని చెప్తే మంగళగిరిలో మళ్ళీ అక్కడికెళ్ళా. ఆ సైట్‌లో సూపర్‌వైజర్‌గా చేశాను. ఒక 1 ఇయర్ దాకా చేశాను. ఆ 1 ఇయర్ దాకా చేసినప్పుడు మళ్ళా అది గూడా ఆగిపోయింది. ఎందుకంటే అది టీడీపీ గవర్నమెంట్ వల్ల పొలిటీషియన్ బిల్డింగు. ఎప్పుడైతే వైసీపీ గవర్నమెంట్ వచ్చిందో అది గూడా ఆ బిల్డింగు ఆగిపోవటంతోటి నన్ను విజయవాడ పంపించారు సార్. అక్కడ విజయవాడలో బిల్డింగ్ అనేది స్టార్టింగ్ నుంచి ఫుటింగ్స్ నుంచి స్టార్ట్ అయింది. డే అండ్ నైట్ వర్కులుండేయి. నిద్ర ఉండేది గాదు. నేను ఆలోచన చేసేదేందంటే నిద్ర లేకుండా నేను చేసే పనేంది? అసలు ఇది నాకొద్దు. ఏం జేయాలా? ఏం జేయాలని ఆలోచిస్తున్న టైంలో మా బ్రదర్ కాల్ జేసి వాలంటీర్ జాబ్స్ వచ్చాయి 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్స్ తోటి. అవి ఒకవేళ ఎప్పుడైనా పర్మనెంట్ జేయొచ్చు. నువ్వు ఇంటికొచ్చి వాలంటీర్ జాబ్ జేసుకో అనని చెప్పాడు. సరే గదా! దీనికంటే ఇంటికాడ ఉండి అక్కడే ఉండటం బెటర్ గదా! అని జెప్పేసి ఇంటికొచ్చాను. వాలంటీర్‌గా జాయిన్ అయితే నా సాలరీ ఎంత ఇచ్చారంటే 5,000 ఇచ్చారు. ఈ 5,000 తోటి నా జీవితంలో నేనేం సాధించగలను అని ఒక ఆలోచన వచ్చింది సార్. ఏం సాధించగలనంటే ఏదో ఒక గ్రూప్ డబ్బులు పనికొస్తాయి తప్పితే ఏదన్నా ఇక దీన్ని మించి నేనేం జేయలేను. దీంతో ముందుకు పోలేను. ఒకవేళ వీళ్ళ మీద నమ్మకం పెట్టుకుంటే ఈ 5,000 మీద ఎప్పుడో పెంచుతారని నేనింకా అక్కడే ఉండాల్సొస్తది. దీంతో పాటు నేను ఏదైనా చేయాలా? ఇదొక్కటే నా జీవితం గాదు అని జెప్పేసి నేను ఆలోచిస్తే నాకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ ఏందంటే ఎలక్ట్రికల్ వర్కు. ఏదైనా ఒక నేర్చుకోవాలనే ఆలోచనే ఉండేది ఫస్ట్ నుంచి గూడా. అలా ఒక ఎలక్ట్రికల్ వర్క్ నేర్చుకోవాలని జెప్పేసి కొండేపులో ఎళ్లి ఒక షాప్ దగ్గరికెళ్లి ఒక అతన్ని అడిగాను. సార్ నేను ఎలక్ట్రికల్ వర్క్ నేర్చుకోవాలా? నాకెవరన్నా పరిచయం చేయనంటే ఒక అతను పరిచయం చేశాడు. అతనేమన్నాడంటే "నీకు వారానికి రూ. 100 ఇస్తాను. వారానికి రూ. 100 ఇస్తాను. నువ్వొచ్చి పని జేయమన్నాడు." వారానికి రూ. 100 ఏంది సార్? నేను బయట రోజుకి ఒక బేల్దారి పని చేసిన రూ. 1000 పైనే వస్తది. నేను వారానికి 100 ఏందనుకోని నేను ఆలోచన చేయలేదు. నేనేమనుకున్నానంటే ఫస్టు ఈ వర్క్ ఏందో నేను నేర్చుకోవాలని జెప్పేసి ఒక 3 మంత్స్ అతనితో పాటెళ్లి ఆ వర్క్ నేర్చుకున్నా. వర్క్ నేర్చుకునేతో పాటు అక్కడ ఏం చేస్తున్నాడో మళ్ళీ నైటు ఇంటికొచ్చి యూట్యూబ్‌లో దాని గురించి తెలుసుకునేవాడిని. ఆళ్ళు జెప్పరు. పని జెప్పేవోళ్ళు మనకు జెప్పరు. ఇలా జేయాలి, అలా జేయాలి. వోళ్ళు చేస్తారు. మనం చూసి నేర్చుకోవాలి. అందుకని జెప్పేసి నేనేం ఆళ్ళు చెప్పరు గాబట్టి, వాడేం జేత్తన్నాడో ఇంటికొచ్చి యూట్యూబ్‌లో సెర్చ్ జేసి దాని గురించి నేర్చుకొని జస్ట్ ఒక 3 మంత్స్‌లోనే ఆ వర్క్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా నేర్చుకొని, ఓన్‌గా నేనే ఒక బిల్డింగు తీసుకొని కాంట్రాక్ట్‌కి స్టార్ట్ జేశాను. అది సక్సెస్ అయింది. ఒక బిల్డింగ్ సక్సెస్ అయింది. బానే ఉందని జెప్పేసి నెక్స్ట్ ఇంకొక బిల్డింగ్ అట్లా బిల్డింగ్‌లు కాంట్రాక్ట్ తీసుకుంటా వర్క్ జేపియడం స్టార్ట్ జేశాను. ఒక ఎలక్ట్రికల్ వర్క్ తోటే కాదు, ప్లంబింగ్ వర్క్ గూడా నేర్చుకుంటే ఇంకొంచెం ముందుకు పోగలనని జెప్పేసి
ప్లంబింగ్ వర్క్ కూడా నేర్చుకొని, ఎలక్ట్రికల్ వర్క్, ప్లంబింగ్ వర్క్ ఇవి 2 నేర్చుకొని కొండేపిలో చాలా వరకు పెద్ద పెద్ద వాళ్ళు బిల్డింగ్ మొత్తం నేనే చేసేవాడిని. అట్లా చేస్తున్న క్రమంలో బాగా ఇన్‌కమ్ వస్తుంది. నేను ఏదైతే అనుకున్నానో ప్రతిరోజు నాతో పాటు ఒక నలుగురు తిరిగేవాళ్ళున్నారు ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా బాగా ఎంజాయ్ చేస్తా, బాగా లైఫ్ అనేది ముందుకు పోతుంది. ఓకే. బాగుంది కదా లైఫు. ఇలాగే కంటిన్యూ అయిపోద్దనుకున్నాను. కానీ సడెన్‌గా తెలియకుండా జస్ట్ ఒక 3 మంత్స్ పూర్తిగా వర్క్స్ అన్నీ ఆగిపోయినాయి. ఈ పూర్తిగా వర్క్స్ అన్నీ ఆగిపోయిన అప్పటి వరకు ఇన్‌కమ్ బాగా వస్తుందనుకున్నప్పుడు ఇన్‌కమ్ జీరో అయిపోయింది. ఏం చేయాలా మళ్ళా నెక్స్ట్ మళ్ళీ యథాస్థాయికొచ్చాను. దీని నుంచి మళ్ళీ నేను మారాలా? ఎందుకంటే అని ఆలోచన చేస్తే నేను ఒక ఇన్‌కమ్ మీద ఆధారపడి ఉన్నాను. ఈ ఒకనికి ఇన్‌కమ్ మీద ఆధారపడి ఉన్నా కాబట్టే ఒకవేళ ఇది ఆగిపోయింది కాబట్టి నెక్స్ట్ స్టెప్ నాకు ఆలోచన రాలా ఏం చేయాలనేది. ఏం చేయాలా? ఏం చేయాలని అసలు 2, 3 డేస్ ఆలోచన చేశా. ఏం చేస్తే నేను సక్సెస్ అవ్వాలా లైఫ్‌లో అని. ఏం చేసినా గాని నాకు సక్సెస్ అవ్వని యూట్యూబ్‌లో సెర్చ్ చేశాను సార్. చాలా వరకు ఏమన్నా పార్ట్ టైమ్ జాబ్స్ ఏమన్నా ఉంటే ఎలా చేయాలా? ఏదన్నా ఉంటదా అవకాశం అని యూట్యూబ్‌లో పార్ట్ టైమ్‌గా చేసేయి ఏమన్నా చూస్తే ఎక్కడ కూడా దొరకలా. కొన్ని కొన్ని చోట్ల పాంప్లెట్స్ ఉంటాయి. పార్ట్ టైమ్ జాబ్స్ మీ ఫ్రీ టైమ్‌లో చేసుకోవచ్చని వాళ్ళకి కాల్ చేస్తే ఇలా డబ్బులు కట్టించని కంపెనీలు వేటి గురించి ఒకసారి మళ్ళీ మీటింగ్‌కి రమ్మన్నారు. ఏయి కాదు. ఏదొచ్చినా గాని మన లైఫ్ మారదు. ఏదో ఒకటి చేయాలంటే నాకు తెలిసిందేందంటే యూట్యూబ్‌లో ఒక ప్యాసివ్ ఇన్‌కమ్ అనేదుంది. ఆ ప్యాసివ్ ఇన్‌కమ్ ఓన్లీ బిజినెస్ మ్యాన్స్ తీసుకుంటున్నారు. ఆ ప్యాసివ్ ఇన్‌కమ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు మాత్రమే పెద్ద పెద్ద బిలియనీర్స్ అవుతున్నారు. ఆ ప్యాసివ్ ఇన్‌కమ్ ఉన్న వేలో ఏదైతే వర్క్ ఉందో అది చేయాలని నాకు థాటొచ్చింది ఆ యూట్యూబ్‌లో చూసినప్పుడు. ఈ ప్యాసివ్ ఇన్‌కమ్ కోసం చూస్తే దాంట్లో నాకు కనిపించిందేందంటే ఒక యూట్యూబ్ ఛానెల్ పెడితే, ఒక వీడియో అప్‌లోడ్ చేస్తే అది మనం ఉన్నా లేకపోయినా చూస్తా ఉంటారు కాబట్టి జనాలు వ్యూస్ పెరుగుతా ఉంటాయి కాబట్టి మనకి ఇన్‌కమ్ వస్తది. లేదంటే ఏమన్నా షేర్స్ కొనటం ఇట్లాంటి చాలా చాలా చూసాను సార్. కానీ వాటన్నిటికి గూడా పెట్టుబడి గావాలా, ప్లస్ నాలెడ్జ్ గావాలా, ఇంకా మించి మాటలు గావాలా దానికి. ఇప్పుడైతే మీతో మాట్లాడగలుగుతున్నాను గానీ, ఒకప్పుడు ఎదుటి వ్యక్తి అసలు మాట్లాడేవాడిని గాదు. నా పనేదో నేను జూసుకొని వచ్చి కామ్‌గా ఉండిపోయేవాడిని. అట్లాంటి జీవితం నాది. అట్లే ఇక్కడి నుంచి ముందుకెళ్ళాలా వద్దా? ఏంది పరిస్థితి నాది? ఏం చేయాలా? అని అయోమయంలో ఉన్నప్పుడు, నాతో పాటు పనిచేస్తున్న వ్యక్తి ఒక ఎలక్ట్రీషియను స్తంభం మీద నుంచి కింద పడి నడుముల వరకు ఇరిగిపోయాయి. అతన్ని చూడటానికి నేనెళ్ళాను. అతన్ని చూడటానికెళ్తే అతని పరిస్థితిని చూసినప్పుడు నాకేం అర్థమైందంటే, జస్ట్ అతను చేసే పని నేను చేస్తున్నాను. ఫ్యూచర్‌లో అతనికొచ్చిన ప్రాబ్లమ్ నాకు కూడా రావచ్చు. చెప్పలేము ఏ టైం ఎట్లా ఉంటదో. ఎందుకంటే, నేను చాలా సార్లు కరెంట్ షాక్ కొట్టింది నాకు. ఈ కరెంట్ షాక్ కామనే కాబట్టి, ఒకవేళ పెద్దగా ఏదైనా ఇబ్బంది జరిగితే, నేననే వ్యక్తి లేకపోతే అంటే నేనేమనుకున్నానంటే, నేనున్నా లేకపోయినా గానీ, ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు. నేనక్కడికి పోయి చూసిందేందంటే, వాళ్ళ మిసెస్ తినిపిస్తే గాని అతను తినలేడు, లేపితే గాని లేవలేడు. ఏ పరిస్థితి ఏ పని చేసుకోలేడు. కనీసం తన పని కూడా తను చేసుకోలేడు. అలాంటి పరిస్థితుల్లో నేనైతే ఉండకూడదు. నేను ఒకాళ ఇట్లాంటి పరిస్థితికొచ్చినా, నా మీద నేనే నిలబడాలా, ఎవరి సహాయం తీసుకోకూడదన్న ఆలోచనొచ్చేసి ముందుకు పోవాలని జెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నాను సార్. ఎలాంటి అవకాశం దొరకలా. నాకు తెలిసిందేందంటే, బిజినెస్ జేయాలా, బిజినెస్ జేయాలనుకుంటే ఇన్వెస్ట్‌మెంట్ గావాల్సొచ్చింది. నేను జేయాలనుకున్న బిజినెస్ ఏందంటే, ఒక బిల్డింగులు కట్టి దాన్ని అమ్మేస్తే సరిపోద్ది. ఎందుకంటే నేను ఎలక్ట్రికల్ వర్కు, ప్లంబింగ్ వర్కు, బేల్దారి పని ఇయన్నిటి మీద నాకు అవగాహన ఉంది కాబట్టి, నేనే ఎందుకు చేయకూడదని జెప్పేసి, ఒక స్థలం కొని, బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ చేసి, అమ్మితే దాంట్లో ప్రాఫిట్ వస్తదని జెప్పేసి, ఎందుకంటే ఇక్కడ నష్టపోయేది లేదు. ఒకవేళ ఎక్కడైనా లోన్ తెచ్చి, డబ్బులు తెచ్చి, ఒక ల్యాండ్ కొన్నా గాని, బిల్డింగ్ కట్టే గాని, ఆ బిల్డింగ్ ఆడే ఉంటది. ఒకవేళ నేను చేయలేని పరిస్థితి ఆ బిల్డింగ్ అమ్మేసి వాళ్ళకియ్యొచ్చు. దీని ద్వారా నేను నష్టపోయేది జీరో ఇక్కడని జెప్పేసి బ్యాంక్స్‌కెళ్ళాను సార్ లోన్స్ కోసం. బ్యాంక్స్‌కెళ్తే వాళ్ళేమన్నారంటే, "నీకు ఐటీ రిటర్న్స్ ఏమన్నా ఉన్నాయా? లేదా ఆస్తులేమన్నా ఉన్నాయా? నీకు షూరిటీ ఎవరైనా ఉన్నారా?" అన్నారు. నాకెవరు లేరు. నాకు కావాల్సింది 50,00,000. 50,00,000 అయితే ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు కాబట్టి, కొంతమంది ఊర్లో తెలిసిన వాళ్ళని అడిగా. "నిన్ను నమ్మి 50,00,000 నిన్ను నమ్మి ఎవరిస్తారు" అని అన్నాడు. సరే అని జెప్పేసి వదిలేసాను సార్. ఇయన్నీ అయ్యేది గాదు. డబ్బులనేది రావు. మనకి కనీసం ఒక 5,00,000 గూడా ఇచ్చేవాళ్ళు ఎవరు నాకు దొరకల. ఈ బిజినెస్‌లు గూడా మన వల్ల అవ్వదు అని ఆలోచిస్తున్న టైంలో ఇంకొంచెం ముందుకు పోదాం. ఏం చేద్దాం, ఏం చేద్దాం అన్నప్పుడు మళ్ళీ నాకొక కారు తీసుకోవాలని ఆలోచనొచ్చింది. ఎట్టా నేను ఎలక్ట్రికల్ వర్క్ జేస్తున్నా కాబట్టి కుదిరిన టైంలో ఒక కారు తీసుకుంటే మామూలుగా ఏదైనా బాడీలు కట్టి ఎళ్తా ఉండొచ్చు అని జెప్పేసి కారు తీసుకొని 2,00,000 దాకా అరేంజ్ జేసుకున్నాను. తీసుకోవాలని ఒంగోలెళ్లి అన్ని కొటేషన్స్ అన్నీ ఏపిచ్చి తీసుకుందామన్న టైంలో మా నాన్నగారు చనిపోయారు. ఎప్పుడైతే మా నాన్న చనిపోయాడో
ఆ 2,00,000 అమౌంట్ అనేది ఖర్చు అయిపోయింది. నేను మళ్ళీ పూర్తిగా మళ్ళీ జీరోకి వచ్చాను. మళ్ళీ యథాస్థాయికి వచ్చాను. ఎలా ముందుకు పోవాలని చెప్పేసి ఇక ఏ అవకాశం లేదు నాకు బయట. ఈ పనేనా నాకు అని ఆలోచిస్తున్న టైంలో ఒక సాల్మాన్ సార్ ఆటో డ్రైవర్ సార్, మా మామ అవుతాడు. చాలా రోజుల నుంచి అల్లుడు నీతో పని ఉంది, నీతో పని ఉంది అంటున్నాడు. నేనేమనుకుండేవాడిని అంటే నాతో పని ఉందంటే ఏదన్నా మీటర్ బిగియాలేమో, ఏదన్నా కరెంట్ బిగియాలేమో, దీనికోసం పని ఉంది అంటే పిలుస్తున్నాడేమో, నాకు కుదరలేదు మామ, నాకు బిజీగా ఉన్నాను అని చెప్తా ఉండేవాడిని. తర్వాత ఒకరోజు కొండేపిలో నేను వెళ్తున్నప్పుడు ఆపి, నీతో ఒక 5 నిమిషాలు మాట్లాడా, మన సార్ ఒక అతను వచ్చున్నాడు, ఒక మంచి ఏదో చెప్తాడంట ఇందురా అని చెప్పేసి నన్ను తీసుకెళ్ళాడు సార్. అక్కడికి తీసుకెళ్తే లోపల శివకోటి సార్ ఉన్నాడు. టక్ చేసుకొని వైట్ షర్ట్ వేసుకొని షూ వేసుకొని నీట్గా ఉన్నాడు. నాకు ఆయన చూడంగానే నాకేమనిపించిందంటే, ఒకప్పుడు నేను వెళ్ళాను ఒక డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో, ఇట్లా మీటింగ్ పెట్టి వాళ్ళు కూడా టగ్లు వేసుకొని షూలు వేసుకొని నైస్గా కూర్చొని ఉన్నారు. ఈయన కూడా అలాగే కదా, వీళ్ళు ఏదో సబ్బుల కంపెనీని పట్టుకొచ్చారు, వీళ్ళు చెప్పేది ఏముంది, ఏదో ఒకటి అంటగడతారు, లాస్ట్కి 10 మందిని జాయిన్ చేయమంటారు, ఇదే కదా చెప్పేది అని చెప్పేసి నేను ఆలోచన. కానీ ఆ సాల్మన్ సార్ కొంచెం హ్యాండిక్యాప్డ్గా ఉంటాడు కాబట్టి సరే తీసుకెళ్ళాడు. నేను వచ్చేస్తే మళ్ళీ అతను ఫీల్ అవుతాడు. సరే మన వల్ల భూమి మీద ఎవరికి ఉపయోగం లేదు, ఏదైనా ఉపయోగపడతామేమో, ఒక అరగంట టైం, ఒక 5 నిమిషాల టైమే కదా అడిగింది, ఇందాం ఫస్ట్ అతను ఏం చెప్తాడు అని చెప్పేసి సార్ ఆటోలో కూర్చున్నాడు, నేను బయట నిలబడి ఉన్నా. నాకు ఒక 5 నిమిషాలు దీని గురించి చెప్పారు, కానీ ఆయన చెప్తున్నా కానీ నేను వినలా. ఎందుకంటే ఇది అల్లేదే కదా చెప్పేదన్నారు. సార్ నాకు చెప్పింది ఏంటంటే లాస్ట్లో, ఇక్కడ ప్రొడక్ట్స్ ఉంటాయి, బయట కొనే వస్తువులే ఇక్కడ ఉంటాయి, ఇక్కడ మనం ఏం చేయాల్సిన పని లేదు, షాప్ చేంజ్ చేసుకోవటమే సార్, ఇందులో ఫ్రీ వస్తుంది, డిస్కౌంట్ వస్తుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది అన్నాడు. ఫ్రీ, డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ ఇవి కూడా బయట రావట్లా మనకి, కానీ ఇక్కడ వస్తాయి అన్నాడు సారు. సరే డబ్బులు పెట్టేది ఏం లేదు కాబట్టి ఐడి ఫ్రీ అన్నారు కాబట్టి ఆధార్ కార్డు అడిగితే ఆధార్ కార్డు ఇచ్చా, పాన్ కార్డు ఇచ్చా, బ్యాంక్ బుక్ ఇచ్చా. ఈ 3 ఇచ్చాక ఐడి క్రియేట్ చేశారు. నేను వెళ్ళిపోయాను, వాళ్ళు వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఒక వారం 2 వారాల దాకా నాకు ఎవరు కాల్ చేయలే దీని గురించి, నేను పట్టించుకోలే. కానీ నా అదృష్టం ఏంటంటే, నేను కొండేపి వెళ్ళే రూట్లోనే ఈ వెస్టేజ్ డిఎల్సిపి ఉంది, మా ఊరు వెళ్ళే రూట్లో. రోజు వెళ్తా అబ్జర్వ్ చేస్తా ఉన్నాను, వెస్టేజ్ అనే బోర్డు చూస్తా వెళ్ళేవాడిని. లోపల చూస్తే ఏదో రకరకాల డబ్బాలు ఉంటున్నాయి, ఏదో కొద్ది విచిత్రంగా ఉంది చూడటానికి అద్దాలలోని చూస్తుంటే. ఏంది ఇది అని అనుకుంటా పోతున్నా. కానీ చాలామంది అక్కడ మీటింగ్స్ పెట్టుకుంటా ఉన్నారు ప్రతిరోజు. అసలు ఈ మీటింగ్స్ ఏంది, అసలు వెస్టేజ్ అంటే ఏంది, లేదు ఐడియా వేశారు, ఆధార్ కార్డు ఇచ్చాను, బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చాను, అన్నీ ఇచ్చాను, మళ్ళీ వీళ్ళే నన్ను అప్రోచ్ అవ్వలేదు, ఏంది దీని గురించి అని చెప్పేసి ఒకరోజు ఎర్లీగా ఇంటికి వెళ్ళి యూట్యూబ్లో సెర్చ్ చేశాను సార్ వెస్టేజ్ అని. యూట్యూబ్లో సెర్చ్ చేస్తే నాకు అనిపించింది ఏంటంటే, ఇక్కడేమో సబ్బులు, పేస్టులు ఇవి చెప్పారు వీళ్ళు. నాకు ఇక్కడ లక్షల కార్లు తీసుకుంటున్నాం, ఈ బిజినెస్ చేస్తా, ఒక జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఇది. ఒక ఆయమ్మ 2వ తరగతి చదివి ఇప్పుడు 2 లక్షలు తీసుకుంటున్నాను, ఒక స్టూడెంటు, ఒక పూలు అమ్ముకుండేమో, ఒక బేల్దారి మేస్త్రి, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఒక జీరో నుంచి హీరోలు అయ్యి మేము లగ్జరీస్ కార్లు తీసుకున్నాము, హౌసులు కట్టామని చాలా చాలా టెస్ట్ మనీస్ వస్తున్నాయి. ఎలా వస్తుంది, నాకు కావాల్సింది కూడా ఇదే కదా, అసలు ఇది ఎలా వస్తుంది ఏం తెలుసుకోవాలని చెప్పి అప్పుడే సాల్మన్ సార్కి ఫోన్ చేశా. సాల్మన్ సార్కి ఫోన్ చేస్తే ఆయన, నాకు ఈ బిజినెస్ గురించి నాకు తెలియదు, నేను రీసెంట్గా వచ్చాను, నాకు దీన్ని పరిచయం చేసిన సార్ ఉన్నాడు, ఆయన నెంబర్ ఇస్తాను వెళ్ళి కలువు అని చెప్పేసి సురేష్ సార్ నెంబర్ ఇచ్చాడు. నెక్స్ట్ డేనే సార్ సాల్మన్ సార్ వచ్చి నా దగ్గరుండి సురేష్ సార్కి నన్ను తీసుకెళ్ళాల. చాలామంది ఏమనుకుంటారంటే, నా అప్లైనర్ నన్ను తీసుకెళ్ళలేదు, చేయలేదు, సపోర్ట్ చేయట్లేదు, ఇట్లా అన్నీ అంటారు. కానీ అదొక్కటే సార్, ఆ ఆటోలో పరిచయం చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా సాల్మాన్ సార్ అనే వ్యక్తి ఇప్పటి వరకు కూడా నన్ను ఎక్కడ కూడా నడిపించలే. నా ఓన్గానే నేను వెళ్ళిపోయా, ఎప్పుడు కూడా అతని మీద నేను డిపెండ్ అవ్వాల. డైరెక్ట్గా సురేష్ సార్ దగ్గరికి వెళ్ళిపోయా, పలానా అడ్రస్ పలానా చోట ఉంటానని చెప్పాడు. సార్ దగ్గరికి వెళ్తే సార్ అక్కడ లేడు, బయటికి వెళ్ళి ఉన్నాను. సరే నెక్స్ట్ డే వెళ్ళా. నెక్స్ట్ డే వెళ్తే కనిగిరి మీటింగ్ ఉంది సార్, కనిగిరి వెళ్తున్నాను, రేపు కలుస్తాను. అట్లా 2-3 రోజులు తిరిగా సార్ కోసం, కానీ సార్ బిజీగా ఉన్నాడు. తర్వాత రోజు ఎలాగైనా కానీ నేను కలవాలా అని చెప్పేసి ఎర్లీగా వెళ్ళి ముందుగానే అక్కడ కూర్చున్నా సార్ షాప్ దగ్గర. కూర్చున్నప్పుడు అప్పుడు సురేష్ సార్ వచ్చి కొండేపి డిఎల్సిపి దగ్గరికి తీసుకొచ్చి నన్ను ఒక 1.5 సేపు ఈ బిజినెస్ గురించి నాకు చెప్పాడు. నా అదృష్టం ఏంటంటే, ఆ రోజు వేదవాణి మేడం గారు అని ఉన్నారు, కొండేపి హాస్పిటల్ హెడ్ నర్స్ మేడం. సురేష్ సార్ చెప్పింది ఏంటంటే, మనం బయట ఎన్నో రంగాల్లో ఉంటున్నాం, చాలామంది పేదరికంలో పోరాడుతున్నాం, అసలు పేదరికంలో ఉండటానికి కారణం ఏంటంటే మనం అందరం కూడా యాక్టివ్ ఇన్కంలో ఉంటున్నాము,
ఎవరైతే ధనవంతులు ఉంటున్నారో వాళ్ళు ప్యాసివ్ ఇన్కంలో ఉంటున్నారు. ఈ ఆ 5% మంది 95% మందిని ఉపయోగించుకొని పనులు చేపించుకుంటున్నారు సార్. మనం ఒకరి కింద వెళ్ళి పని చేస్తున్నాం కాబట్టి మనమే పేదరికంలో ఉంటున్నాము. మన కింద ఎవరైతే నెట్వర్క్ పని చేస్తుంటారో అప్పుడు మాత్రమే మనం ధనవంతులు అవుతాము అని చెప్పాడు. ఇదొకటి. దీని ద్వారా 95 నుంచి 5లోకి రావడం ద్వారా మనం ప్యాసివ్ ఇన్కంలోకి వస్తామని చెప్పాడు. నాకు కావాల్సింది కూడా ప్యాసివ్ ఇన్కమే. నాకు కావాల్సింది ఫస్ట్ వన్ దొరికింది. ఇంకొకటి జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్. ఇక్కడ ఎక్కడ కూడా మనం రూపాయి పెట్టేది లేదు, పెట్టించేది లేదు. మన ప్రొడక్ట్స్ మనం వాడుకుంటాం, వచ్చిన దాన్ని షేర్ చేయడం ద్వారా నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటాం కాబట్టి మనకి ఒక నెట్వర్క్ క్రియేట్ అయిన ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఎక్కడ జీరో ఇన్వెస్ట్మెంట్ పెట్టేది లేదు, డబ్బులు పెట్టేది లేదు, ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది అన్నారు. ఇంకొకటి నా చెప్పింది ఏంటంటే ఇందులో కార్ తీసుకునే అవకాశం ఉంది సార్, ఒక ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది, ఫారెన్ ట్రిప్పులకి వెళ్ళే అవకాశం ఉందన్నారు. ఇవన్నీ కూడా విన్నప్పుడు అసలు ఎగ్జాక్ట్గా నాకు ఏదైతే కావాలో, నేను ఏదైతే అనుకున్నానో అవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. అప్పుడే డిసైడ్ అయ్యాను. ఇంకొకటి నేను ఆలోచించింది ఏంటంటే, నేను చదివింది 7వ తరగతి, సార్ చదివింది ఎంసీఏ, మేడం గారు ఒక మెడికల్ డిపార్ట్మెంట్లో మంచి స్థాయిలో ఉన్నారు. 1,50,000 తీసుకుంటున్నారు. పిల్లలంతా అమెరికా. వాళ్ళ సార్కి కూడా 1,00,000 పైనే వస్తుంది బయట. వీళ్ళు 1,00,000 పైనే తీసుకుంటా ఈ బిజినెస్ చేస్తున్నారు. నాది 30,000 నెలకి జీతం. నేను చేస్తే వచ్చేది ఒక 30,000-40,000 వస్తుంది. నాకంటే వీళ్ళు బెటర్, నాకంటే వీళ్ళు ఉన్న స్థాయిలో ఉన్నారు. కానీ అయినా కానీ వీళ్ళు ఈ బిజినెస్ చేస్తున్నారంటే ఇది ఏదో గొప్పదే కాబట్టి వీళ్ళు చేస్తున్నారని చెప్పేసి ఆ రోజే డిసైడ్ అయిపోయాను. డిసైడ్ ఎలాగైనా నేను ఈ బిజినెస్ చేయాలని చెప్పేసి నెక్స్ట్ డే ఒంగోలు మీటింగ్ తీసుకెళ్లారు. మీటింగ్ కూడా సార్ నేనే వెళ్ళాను. నా టికెట్ వేసుకుని నేనే వెళ్ళాను. నాకు అప్లైనర్ కానీ ఎవరు కానీ వేయలే. సురేష్ సార్ పలానా చోట మీటింగ్ ఉందని చెప్పారు. అంతే, నేనే వెళ్ళిపోయాను. ఒంగోలు మీటింగ్కి వెళ్ళి మీటింగ్ విన్న తర్వాత ఫస్ట్ టైము ఆ చప్పట్లు కొడతా కొంచెం ఇదిగా అనిపించింది. కానీ మధ్యాహ్నం వరకు సెషన్ వేరు. మధ్యాహ్నం నుంచి ఎప్పుడైతే ఎంఎస్ఆర్ సార్ వచ్చాడో అప్పుడు ఫుల్గా నా మైండ్ సెట్ మారిపోయింది సార్. ఎంఎస్ఆర్ సార్ మాట్లాడిన తర్వాత పేదవాడు పేదగానే మిగిలిపోతున్నారు, ఇది పేదల కోసం వచ్చింది అన్నట్టుగా చెప్పాడు సారు. జీవితంలో చాలామంది ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తున్నారు, అవకాశాల కోసం చూస్తున్నారు కానీ వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవట్లేదు. ఇది ఒక మంచి జీవితం సార్. ఇప్పుడు నా టీంలో చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, స్టూడెంట్లు ఎట్లా సార్ చాలామంది టెస్ట్ మోని చెప్పినాక ఆ రోజు నేను కనెక్ట్ అయ్యాను ఈ బిజినెస్కి. ఎలాగైనా ఈ బిజినెస్ చేయాలని నెక్స్ట్ డే నుంచి బిజినెస్ స్టార్ట్ చేశాను. బిజినెస్ స్టార్ట్ చేసి నాకు తెలిసిన వాళ్ళకి అందరినీ ప్రతిరోజు నా వర్క్ సాయంత్రం దాకా చేసుకుని సాయంత్రం నుంచి 9 వరకు, 5 నుంచి 9 వరకు సార్, నాకు ఎవరైతే కొండేపి దగ్గరలో పరిచయం ఉన్నారో వాళ్ళందరినీ ఒక్కొక్కరుగా తీసుకొచ్చి సురేష్ సార్ దగ్గర కూర్చోబెట్టేవాడిని. సురేష్ సార్ హోమ్ మీటింగ్ ఇచ్చేవాడు. ఓకే, సురేష్ సార్ హోమ్ మీటింగ్ ఇస్తున్నాడు, బాగుంది అంటున్నారు, కానీ వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఐడి తీసుకున్నారు, మళ్ళీ ఐడి తీసుకున్న వాళ్ళు నెక్స్ట్ పర్చేజ్ చేయట్లా, కాల్ చేస్తేనేమో రెస్పాండ్ అవ్వట్లా. ఇదేంది, ఎందుకు ఇట్లా చేస్తున్నారు? డబ్బులు పెట్టేది లేదు, ఏం లేదు, జస్ట్ ప్రొడక్ట్స్ కొనేదే కదా, ఎట్టా బయట కొంటారు కదా. నేనేదో ఇది ఈజీ అనుకున్నా బిజినెస్, షాప్ చేంజ్ చేయటమే కదా, ఇది ఈజీ కదా బిజినెస్ అనుకున్నా సార్. కానీ ఎప్పుడైతే ఒక 10-20 హోమ్ మీటింగ్స్ పెట్టించానో ఇది ఈజీ కాదు అనిపించింది. ఇది చాలా మార్చుకోవాలా, మనం అనుకున్న ఈజీ కాదు అని చెప్పేసి, అయినా సరే మన ప్రయత్నం మనం చేయాలి కదా. సార్ చెప్పింది ఏంటంటే ఎంఎస్ఆర్ సారు, పని మాత్రమే మన చేతుల్లో ఉంటుంది, ప్రతిఫలం అనేది మన చేతుల్లో లేదు. మనం కష్టపడతా పోతుంటే దేవుడు ఇచ్చేగాడు ఇస్తాడు, మనం ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వకూడదు అని చెప్పేసి చెప్పినప్పుడు సరే కదా అని చెప్పేసి అట్లా చేస్తూ ఉండేవాడిని. ప్రతిరోజు హోమ్ మీటింగ్స్ పెట్టలా దాదాపు చాలా వరకు చేశాను సార్. అట్లా చేస్తున్న క్రమంలో ఫస్ట్ మంత్ ఫాస్ట్ ట్రాక్ 8% కంప్లీట్ చేసుకున్నాను. ఒక రూ. 345 నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ చెక్ వచ్చింది. అప్పుడు నాతో పాటు ఎలక్ట్రికల్ వర్క్ దగ్గర ప్రతిరోజు సాయంత్రం కూర్చొని మేము మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. అప్పుడు నేను ఇదిగో వెస్టేజ్ చేస్తున్నారా, ఈ రూ. 345 వచ్చాయని నాతో పాటు ఉండే వాళ్ళకి చెప్తే, నువ్వు రోజుకి 1500 సంపాదిస్తావు, నీకు నెలకి ఇప్పుడు రూ. 345 ఏంది, అది నీ టీ ఖర్చులుగా అన్నారు. టీ ఖర్చులు కానేసరికి టీ ఖర్చులు కాదు, నేనేం చేసింది ఏం లేదు, జస్ట్ ప్రొడక్ట్స్ వాడినందుకే రూ. 345 వచ్చాయి. ఏదైనా స్టార్టింగ్లో ఎట్లా వస్తుంది, ముందు ముందు రోజుల్లో ఇంకా పెరుగుద్ది అని చెప్పా. పెరిగే తర్వాత నువ్వు ఉంటావో లేదో దీంట్లో చూసుకో, దాని మీద ఎక్కువ దృష్టి పెడుతున్నావు, పనులన్నీ సైడ్ చేసి ముందు దాంట్లో తిరుగుతున్నావు, ఇవన్నీ మేము చూసాము చేసాము అన్నీ అయిపోయింది, నీకెందుకు ఇవన్నీ కమ్మగా పని చేసుకుంటున్నావు కదా, నీకెందుకు, వాళ్ళు ఏదో నిన్ను మోసం చేస్తున్నారు సురేష్ సార్, వాళ్ళు నిన్ను ఉపయోగించుకుంటున్నారు,
ఇవన్నీ నీకెందుకు, నువ్వు నువ్వు చేసుకో అని నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు. కానీ ఎప్పుడు కూడా వాళ్ళ సలహాలు నేను పాటించలేదు సార్. ఎందుకంటే మీటింగ్‌కి వెళ్ళింది నేను, తెలుసుకుంది నేను, ఇందులో ఎంతమంది సక్సెస్ అవుతున్నారు అనేది చూసింది నేను కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా బిలీవ్ చేయలే. ఇంకొంతమంది చెప్పినప్పుడు ఏమనేవారంటే, "అరే! నువ్వు చదివింది సెవెంత్ క్లాసు. నువ్వు సెవెంత్ క్లాస్ చదివి నేను చదివింది ఎంత, నువ్వు చదివింది ఎంత, నువ్వొచ్చి నాకు చెబుతున్నావు" అనేవాళ్ళు. కొంతమంది పెద్దవాళ్ళు ఏమనేవాళ్ళంటే, "నా అనుభవం అంత లేదు నీ వయసు, నువ్వొచ్చి నాకు చెప్తున్నావు. ఇయన్నీ మేము చూసాము, చేసాము" అనేవాళ్ళు. ఇట్లా ప్రతీదీ కూడా ఎక్కడికి పోయినా గానీ రిజెక్ట్ చేసేవాళ్ళు. ఎంతమందిని దాదాపు ఒక 40, 50 మందిని కలిసినా గానీ అందరూ రిజెక్షన్ చేసేవాళ్ళు. నాకేమనిపించేది, దీంట్లో నేను సక్సెస్ అవ్వలేనేమో, నాకు టీమ్ రావట్లేదు గదా! నేనిట్లాగుంటే నేను ముందుకు పోలేనేమో అని చెప్పేసి డిసప్పాయింట్ వదిలేద్దాం అనిపించేది ఒక్కొక్కసారి. అయినా గానీ ఎలాగైనా ఏదో ఒక అవకాశం దేవుడనే ఈకిపోతాడని ఒక నమ్మకం. ఆ నమ్మకంతోటే ఉంటున్న క్రమంలో కొండేపిలోనే గురుకుల పాఠశాలలో నేను వర్క్ చేస్తా ఉండేవాడిని ఎలక్ట్రీషియన్‌గా. అయితే ఆ ప్రిన్సిపల్ మేడం రిక్వెస్ట్ చేసి, "మేడం చాలా మందికి ఆరోగ్యమైన ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఒకసారి మీ స్కూల్‌లో టీచర్స్ అందరితోటి ఒక మీటింగ్ అరేంజ్ చేయండి మేడం. మేమొచ్చి మాట్లాడతామంటే" ఆ మేడం పిలిపిచ్చారు. సురేష్ సారు, నేను, వేదవాణి మేడం గారు మేము ముగ్గురం వెళ్ళాం. ముగ్గురం వెళ్లి అక్కడ హోమ్ మీటింగ్ కండక్ట్ చేశాం సార్. దాదాపు 30 మందితోటి హోమ్ మీటింగ్ కండక్ట్ చేస్తే అక్కడ ఒక్కళ్ళు మాత్రమే కనెక్ట్ అయ్యారు. ఆ ఒక్కళ్ళు మేడం గారు, ఉలవపాల్లో క్లినిక్ ఉంది సార్ మాకు. ఉలవపాల్లో మాకు స్కూల్ ఉంది. ఆ స్కూల్‌లో టీచర్స్ ఉన్నారు ఒక 5, 6గురు. వాళ్ళ దగ్గరకొచ్చి మీరు గూడా దీని గురించి చెప్తే వాళ్ళు ఏదైనా ఉపయోగించుకుంటారేమో. ఒకసారి రండి సార్ అని ఆమె ఇన్వైట్ చేస్తే, ఆ నెక్స్ట్ డే ఉలవపాడెళ్ళాను. సురేష్ సార్‌ని తీసుకొని ఉలవపాడెళ్ళి వాళ్ళకి హోమ్ మీటింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా జాయిన్ అయ్యారు. వాళ్ళందరూ కూడా అంతా లేడీసు. జాయిన్ అయ్యారు. అన్నీ బానే ఉంది. నెక్స్ట్ ప్రొడక్ట్స్ గావాల. ఈ ప్రొడక్ట్స్ కావాలంటే ఉలవపాడు నుంచి ఇప్పుడు వీళ్ళొత్తే ఒంగోలు ఎళ్ళాలా లేదా కొండేపు రావాలా, కావాలి కూడా అప్పుడు ఓడీసీసీగానే ఉంది. ప్రొడక్ట్స్ తీసుకురావడానికి వాళ్ళు లేడీస్ వచ్చి తీసుకుపోయేది కాదు, అయ్యేది కాదు. సురేష్ సార్ చెప్పిందేందంటే, "బ్రహ్మయ్య సార్ మీరు ఈ ప్రొడక్ట్స్ తీసుకెళ్ళి వాళ్ళకిస్తా ఉండండి రెగ్యులర్‌గా. వాళ్ళకి ఏమేం కావాలో వాళ్ళ టీమ్ మీటింగ్స్ పెట్టిస్తారు కాబట్టి చిన్నంగా బిజినెస్ ముందుకెళ్ళిద్దని" చెప్పారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఫస్ట్ టైము అక్కడ ప్రొడక్ట్స్ అడిగింది వాళ్ళే. ఎవరు గూడా వచ్చేవాళ్ళు, జాయిన్ అయ్యేవాళ్ళు, బోయేవాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళు ప్రొడక్ట్స్ అడిగారో, సరే అని జెప్పేసి ప్రొడక్ట్స్ రాసుకొని, అయి తీసుకొచ్చి ఇస్తా ఉండేవాడిని. అట్లా తీసుకొచ్చి ఇస్తా క్రమంలో నాకొక ఆర్ఎంపీ డాక్టరు తెలిసినతనుండు మా ఊరు పక్కన. ఆయనకి హోమ్ మీటింగ్ జెప్పిచ్చా. ఆయన జాయిన్ అయ్యాడు కానీ బిజినెస్ చేయట్ల. ఎందుకంటే, ఎందుకు ఈళ్ళందరూ నన్ను బిజినెస్ చేయట్లేదంటే, నేను జేస్తున్న పని నా క్వాలిఫికేషనే సార్. నేను చదివింది 7, కరెంట్ పని జేసుకునేవాడిని. వాళ్ళేమో కొంచెం ఏదో ఒక బెటర్ స్థాయిలో ఉన్నారు. ఒక ఎలక్ట్రీషియను ఒక 7వ తరగతి చెప్పినోడి పాట నేను ఇనాల్సిందేంది అన్న థాట్‌లో ఉండేవాళ్ళనమాట. నాకర్థమయ్యేది వాళ్ళు మాట్లాడే మాటల్లో కొంచెం డిస్కరేజ్‌గా మాట్లాడటం. చూసేటప్పుడు నేనెక్కడ గూడా ఎవరైనా నన్ను ఎంత ఇదిగా కించపరిచినా గానీ, ఎన్నన్నా గానీ నేను పట్టించుకునేవాడిని గాదసలు. అసలది నా మైండ్‌లోనే ఉండేది గాదు. అలా ఆయన్నడిగితే, "నేనైతే ఈ బిజినెస్ జేయను. నీకెవరన్నా పరిచయం చేయమంటే చేస్తానన్నాడు." "సరే సార్" అన్నా. "నువ్వెటైనా ఎళ్ళినప్పుడు నాకు కాల్ జెయ్యి. నాకు ఆ సరౌండింగ్స్‌లో ఎవరన్నా తెలిసినోళ్ళుంటే నేను నీకు పరిచయం జేస్తానన్నారు." అట్లా నేను పోతా ఒకరోజు ఉలవపాడు ప్రొడక్ట్స్ తీసుకెళ్తా ఉలవపాడెళ్ళి సార్‌కి ఫోన్ జేశా. "సార్ నేను ఉలవపాడొచ్చున్నాను. మీకిక్కడ తెలిసినోళ్ళు ఎవరన్నా ఉన్నారా?" అని అడిగితే ఒకతను కొత్తగా క్లినిక్ బెట్టాడు రీసెంట్‌గా. అతని పేరు జెప్పాడు. అతను ఎక్కడ ఏందనేది జెప్పల. సరే గదా అని జెప్పేసి నాకు పేరొకటి జెప్పాడు చాలు గదా అని జెప్పేసి, మహా అయితే ఒక 10 మందుంటారు. ఉలవపాల్లో క్లినిక్ రన్ జేసేవాళ్ళు ఆర్ఎంపీలు. వాళ్ళు ఎవరినో ఒకరిని కలిస్తే చెప్తారు గదా! కొత్తగా బెట్టినోళ్ళు ఎవరైనా అని జెప్పేసి, స్టార్టింగ్ నుంచి అడగటం స్టార్ట్ జేశాను సార్. ఫస్ట్ వ్యక్తిని అడిగాను. నేను గాదన్నాడు. సెకండ్ క్లినిక్‌కెళ్ళాను. నేను గాదన్నా. అట్లా దాదాపు ఉలవపాల్లో ఎన్ని క్లినిక్‌లున్నాయో మొత్తం తిరిగా. లాస్ట్‌లో లాస్ట్ చివరగా ఆనంద్ సార్‌ది క్లినిక్ ఉంది. నిజంగా సార్ అసలు టీమ్ ఎలా వస్తదా? ఏందనేది అసలు నాకు వస్తదనేది కూడా తెలీదు. ఆనంద్ సార్ కలుస్తానని కూడా తెలీదు. ఆ రోజంటే నిజంగా ఒక అద్భుతమే నా జీవితంలో. నా లైఫ్ మారిన టర్నింగ్ పాయింట్ అదే. నేను ఎళ్ళాను. ఎళ్ళి లాస్ట్‌లో అక్కడ కూర్చున్నాను. ఆడ బాక్స్ కింద పడిపోయింది. ఇసుక అయిపోయింది. అది స్టాండేసినప్పుడు బండి మీద నుంచి కింద పడిపోయింది. ఆ ప్రొడక్ట్స్ అన్నీ తీసుకొని మళ్ళీ బాక్స్‌లో పెట్టుకున్నాను. నేనెళ్ళి ఆనంద్ సార్ దగ్గరికెళ్ళి, "సార్ పలానా పేరు మీరేనా?" అని అడిగా. "నేను కాదయ్యా, నువ్వెవరి కోసం వచ్చావో తెలీదు. కొత్తగా క్లినిక్ పెట్టింది నేనేను. కాకపోతే మీరు చెప్పిన పేరు నేను గాదు" అని అన్నాడు. "ఏంది విషయం" అంటే, "ఇలా వేస్టేజ్ సార్ ప్రొడక్ట్సు.
వీటిని ఇద్దామని వచ్చాను. అతను కలవమంటే వచ్చానంటే, వెస్టేజ్ నేను ఆల్రెడీ 2, 3 సార్లు విన్నాను అని అన్నాడు. విన్నాను అనేసరికి నాకు చెప్పాలి అనిపించింది సార్‌కి. సార్ గనుక వస్తే బిజినెస్ వస్తది కదా అనుకోని, సార్ ఇట్లా ప్రొడక్ట్స్ మీరు కూడా ఐడీ తీసుకోండి సార్ బాగుంటది. ప్రొడక్ట్స్ బాగున్నాయి నేను వాడాను అని చెప్పా. సరే సార్ ఇయన్నీ మేము చూసాం చేసాంలే. మీ సార్ ఎవరు ఏందని అడిగాడు. నా పైన సురేష్ సార్ ఉన్నాడు సార్. ఎంసీఏ చదువున్నాడు. 2 దేశాలు ఎళ్ళొచ్చున్నాడు. సార్ మంచి హై క్వాలిఫైడ్ ఎడ్యుకేషన్ సార్. మంచిగా చెప్తాడు. ఆ సార్ ఉండబట్టే మేము ఇట్లా వెళ్తున్నాము అని చెప్పా. ఓకే. సరే సార్ అని చెప్పేసి సార్ ఏమన్నాడంటే, ప్రొడక్ట్స్ నేను తీసుకొని వాడతాను. వాడిన తర్వాత ఒకసారి మీ సార్‌తో మాట్లాడదాము. అప్పుడు చేద్దాం అని అన్నాడు. ప్రొడక్ట్స్ తీసుకున్నారు కదా సార్! దీనికి ఒక ప్రాసెస్ ఉంటది. ఐడీ తీసుకోండి. ఐడీ తీసుకుంటే పీవీలు మీ ఐడీ మీద యాడ్ చేపిస్తానని చెప్పా. కానీ సార్ అయ్యేం వద్దు. నువ్వెళ్ళి మీ సార్‌ని తీసుకురా. ఆయనతో మాట్లాడిన తర్వాత నేనప్పుడు ఐడీ గురించి ఆలోచిస్తా అన్నాడు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైము సారు ప్రొడక్ట్స్ తీసుకోవటం, కొంచెం జెన్యూన్‌గా ఫీడ్‌బ్యాక్ రావటం, ఇది ఐడీ ఏస్తాడు సార్ అని అనిపించింది. నెక్స్ట్ డే సురేష్ సార్ దగ్గరికెళ్ళి సురేష్ సార్‌ని అడిగి, తర్వాత సురేష్ సార్‌ని తీసుకొచ్చి ఆనంద్ సార్‌కి హోమ్ మీటింగ్ ఇప్పించాం. హోమ్ మీటింగ్ ఇచ్చిన తర్వాత సార్ జాయిన్ అయ్యాడు. ఐడీ తీసుకున్నాడు. బానే ఉంది. ప్రొడక్ట్స్ వాడుతున్నాడు. క్లినిక్‌లో కొంతమంది చేత వాడిస్తున్నాడు. కొంచెం కొంచెంగా అప్పుడే 12%కి వచ్చేసా. ఓకే. బానే ఉంది. ఇంకా సారొచ్చాడు కాబట్టి సార్ ఎళ్తాడన్నాను. కానీ సార్ బిజినెస్ జేయట్ల. నాకు కొత్తగా క్లినిక్ పెట్టాను. ఇక్కడ చానా కాంపిటీషన్ ఉంది సార్. నేను కొత్తగా రీసెంట్‌గా పెట్టాను. నేను మీటింగ్స్‌కి వాటన్నిటికి రాలేను సార్ అని అంటున్నాడు. ఇక్కడ నేను హ్యాండిల్ చేస్తే కాదు అని చెప్పేసి, నేను సురేష్ సార్ మీరే మాట్లాడండి. సారు నేను కాదని చెప్పేసి సురేష్ సార్‌కి ఆనంద్ సార్‌ని కనెక్ట్ చేసి సార్‌తో మాట్లాడుతా ఉండాడు సురేష్ సారు. అట్లా ఒక ఒంగోలు మీటింగ్ ఒకరోజు ఇన్వైట్ చేశాను సార్. డీఎల్‌సీపీ ఎంఎస్ఆర్ సార్ మీటింగ్‌కి. ఆ రోజు డీఎల్‌సీపీ మీటింగ్‌కి ఇన్వైట్ చేసినప్పుడు సారు సరే టైం ఉంటే చూస్తానన్నాడు. వస్తారో రాదో అనుకున్నాను. కానీ సార్ వచ్చాడు. సార్ వస్తా సార్‌తో పాటు రవి సారు, సాయన్న సార్ వీళ్ళిద్దరిని కూడా తీసుకొచ్చారు. వీళ్ళిద్దరిని కూడా తీసుకొస్తే ఓకే. ఇంకొక ఇద్దరు టీమ్ యాడ్ అయ్యారు అని చెప్పి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అప్పుడు ఎప్పుడైతే మీటింగ్ ఇన్న తర్వాత ఆనంద్ సాయి సారు, రవి సార్ వీళ్ళిద్దరు కూడా ఐడీ తీసుకున్నారు. పర్చేజ్‌లు చేశారు. అయిపోయింది. ఇట్లా కొంచెం ముందుకెళ్తున్న టైంలో ఎప్పుడైతే ఆనంద్ సారు, రవి సార్ వీళ్ళొచ్చారో ఇక టీమ్ స్టార్ట్ అయింది సార్. ఆ మంత్‌లోనే బ్రాంచ్ డైరెక్టర్‌గా 8,000 చెక్ అనేది వచ్చింది. 8,000 చెక్కొచ్చింది. చానా హ్యాపీగా ఫీల్ అయ్యాను. 8,000 చూపిస్తే చాలామంది ఏమన్నారంటే, "ఈ 8,000 ఆశా వర్కర్ సంపాదిస్తుంది. ఒక ఏఎన్‌ఎం మన చిన్న చిన్నోళ్ళు సంపాదిస్తున్నారు. ఈ 8,000కి పెద్ద గొప్పేముంది" అని గూడా అన్నారు. సరే నాకైతే గొప్పేనిది అని జెప్పేసి, నేను కొంచెం కొంచెంగా టీమ్ బిల్డ్ చేసుకుంటా అప్పటిదాకా ఆనంద్ సార్ ఇక హోమ్ మీటింగ్స్ స్టార్ట్ జేశాడు. హోమ్ మీటింగ్స్ పెట్టిస్తా ఉండేవాడు. కానీ ప్రొడక్ట్స్ ఇవ్వాల. ఎక్కడంటే కావలి, కలిగిరి, అద్దంకి ఇట్లా ఏరియాల్లో హోమ్ మీటింగ్స్ పెట్టిస్తున్నప్పుడు ప్రొడక్ట్స్ నేనేం చేస్తున్నానంటే, ప్రొడక్ట్ తీసుకెళ్ళి వాళ్ళందరికి ఇస్తా ఉండేవాళ్ళని. సురేష్ సార్, ఆనంద్ సార్ వాళ్ళు హోమ్ మీటింగ్ పెట్టించుకుంటే వాళ్ళు వెళ్ళిపోతా ఉండేవాళ్ళు. అట్లా సార్ కలిగిరి నుంచి చూసుకుంటే ఇదంతా కూడా తిరిగి ప్రతి ఒక్కరు ప్రొడక్ట్స్ ఇచ్చేవాడిని. ఎందుకంటే నేను మాట్లాడేవాడిని కాదు కాబట్టి కనీసం నా స్థాయి ఎలాంటిదంటే, ఒక ఫ్లోర్ క్లీనర్ డెమో చేయటానికి కూడా భయపడేవాడిని. అసలేం కలుపుతున్నా గూడా నాకు తెలిసేది కాదు. ఆ మాట కూడా వచ్చేది రాదు. భయమేసేది. అలాంటి స్థాయి నాది. అందుకని జెప్పేసి బ్రహ్మయ్య అలాగ మాట్లాడ్డు గాబట్టి, ప్రొడక్ట్స్ అన్నీ ఇస్తుంటాడు. మనం హోమ్ మీటింగ్‌లు పెట్టుకుంటా పోదామని. నేను గూడా ఏమనుకున్నానంటే ఒక లైను సారోళ్ళొచ్చారు గదా! ఇక ఎళ్ళిపోతా ఉంటదిలే. మన బిజినెస్ ముందుకెళ్ళిపోద్దనుకున్నా. కానీ ఎప్పుడైతే నెక్స్ట్ మంతు ఆనంద్ సార్ బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాడు. ఆనంద్ సార్ బ్రాంచ్ డైరెక్టర్ అయినప్పుడు నాకు 400 వచ్చినియి. ఇదేంది పోయిన నెల 8,000 వచ్చాయి. ఈ నెల 4,000 వచ్చాయి. ఏందని అప్పుడు అడిగితే, "సార్ ఇది బిజినెస్సు. దీంట్లో చాలా ఉంది. చాలా ఉంది కాబట్టి ఈ బిజినెస్ చాలా నేర్చుకోవాల్సిందుంది సార్. మీరనుకున్నది గాదు" అని కొన్ని బిజినెస్ గురించి చెప్పినప్పుడు అప్పుడు నాకర్థమైంది. ఓకే. ఈ బిజినెస్‌లో ఇంకా చాలా ఉంది మనం తెలుసుకోవాల్సింది అని జెప్పేసి అప్పటి నుంచి నాకు హోమ్ మీటింగ్స్ చేయటం రాదు. ఏం జేయాలా అని ఆలోచిస్తా కొన్ని రోజులు సురేష్ సార్‌ను హోమ్ మీటింగ్స్‌కి పిలిచేవాడిని. కానీ సారు వచ్చేవాడు. కొంత బిజీ అయిపోయాడు సారు. ఇంకొక సారు నాకు ఇంకొక లైన్‌లో ప్రసాద్ సార్ అని వచ్చాడు. పంచాయతీ సెక్రటరీగా. మా బ్రదర్ అవుతాడు. ఆ సార్ గూడా నేను వేరే హోమ్ మీటింగ్‌కెళ్తే ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఆడ కలిసి సార్ ఐడీ తీసుకోవడం జరిగింది. కొన్ని హోమ్ మీటింగ్స్ పెట్టిస్తా ఉండేవాడు. కానీ సార్ యాక్టివ్‌గా ఉండేవాడు గాదు. సరే ఎలాగైతే నాకు ఎంతో కొంతమందిని పరిచయం చేస్తున్నాడు గాబట్టి, నేను
ఆనంద్ సార్ని తీసుకెళ్ళి కొన్ని రోజులు హోమ్ మీటింగ్లు పెట్టించాను. కొన్ని రోజులు సురేష్ సార్ని పెట్టించాను. తర్వాత వీళ్ళిద్దరూ మళ్ళీ కొన్ని రోజులు బిజీ అయిపోయారు హోమ్ మీటింగ్స్ ఇవ్వడానికి. నెక్స్ట్ మళ్ళీ రవి సార్ దగ్గరికి వెళ్ళా. రవి సార్ని రిక్వెస్ట్ చేసుకొని మళ్ళీ రవి సార్ చేత కొన్ని హోమ్ మీటింగ్స్ పెట్టించా. ఇట్లా హోమ్ మీటింగ్స్ పెట్టిస్తున్నా కానీ టీం వచ్చేది కదా సార్. దాదాపు బ్రాంచ్ డైరెక్టర్ అయిన తర్వాత 4 నెలలు చెక్ లేదు. 4 నెలలు చెక్ లేదు, ఇన్కమ్ లేదు, ఏం లేదు. నేను ఆల్రెడీ నేను చేస్తున్న వర్క్ కూడా ఆపేశా. తిరగటానికి ఆయన అమౌంట్ కూడా లేదు. ఏం చేయాలా అని ఉదయాన్నే 10 గంటల దాకా వెళ్ళి వర్క్ చేసుకొని ఆ వచ్చిన అమౌంట్ తోటి ఫీల్డ్లో తిరుగుతూ ఉండేవాడిని 10 గంటల దాకా సార్. ఒక 500 ఎంతో కొంత వచ్చే 200, 300 ఇట్లా అవి పెట్రోల్ కొట్టించుకొని ఫీల్డ్ అట్లా తిరుగుతూ ఉండేవాడిని. తిరుగుతూ ఉన్న టీం రాలేదు. ఆగిపోదాం అనిపించింది. ఆగిపోతే నా జీవితం అదే కదా, ఇంక ముందుకు పోలేను. యథావిధిగా నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడే ఉంటాను. దాని నుంచి ఇంక మళ్ళీ ముందుకు పోలేను కదా. కష్టమో నష్టమో ఒక బిజినెస్ పరిచయం అయింది. దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఎంతో కొంత మంచి వ్యాలిడ్ టీం వస్తుంది. ఇప్పుడు కాకపోయినా కానీ ఒక సంవత్సరం తర్వాత అయినా కానీ రాకపోతుందా? ఎందుకంటే ఒక బూట్ క్యాంప్కి వెళ్ళాను సార్. బూట్ క్యాంప్లో నిజంగా నా మైండ్ సెట్ మారింది. ఫస్ట్ అంతమందిని ఒక బీబీ మేడం గారు చెప్పిన 2 సంవత్సరాల తర్వాత మేడంకి టీం రావడం స్టార్ట్ అయిందన్నారు. ఇంకొక లీడరు చాలా మందికి కూడా దాదాపు 2 సంవత్సరాలు వాళ్ళు నిలబడితే టీం వచ్చింది సార్ ఇక్కడ. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా పోతే అని చెప్పారు. ఓకే అని చెప్పేసి అక్కడ చాలామంది బూట్ క్యాంప్లో వాళ్ళ టెస్ట్ మనీస్ అవన్నీ విన్న తర్వాత నా మైండ్ సెట్ మారింది. ఇది చాలా గొప్పది బిజినెస్. నేను కనుక దీన్ని వదిలేస్తే నా పేదరికం అనేది అలాగే ఉంటుంది. దీని నుంచి బయటపడాలనే దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు అని చెప్పేసి వచ్చాను. తర్వాత ఒంగోలులో ఒక మీటింగ్ అటెండ్ అయ్యాను సార్, ఎంఎస్ఆర్ సార్ది. ఈ మీటింగ్ కూడా నేను చాలామంది లిస్ట్ ప్రిపేర్ చేసేవాడిని. ఎక్కడ మీటింగ్ జరిగినా కానీ లిస్ట్ ప్రిపేర్ చేసేవాడిని. ఆ లిస్టులో దాదాపు 20 మంది 30 మంది రాస్తే ఒక్కళ్ళు కూడా వచ్చేవాళ్ళు కాదు. పక్కన వాళ్ళు ఏమో 2, 5 అట్లా తీసుకొస్తారు. కానీ నేను ఒక్కనే పోతా ఉండేవాడు. నాకు గిల్టీగా అనిపించేది నేను ఒక్కనే తీసుకొస్తున్నానని. కానీ ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వలేదు. ఎంఎస్ఆర్ సార్ చెప్పే ఒకే ఒక మాట, ₹4 బిల్లు ₹1 పైకేస్తే బొమ్మ పడవచ్చు పడకపోవచ్చు, అదే ఒక 40 బిల్లలు పైకేస్తే ఒకటైనా పడిద్ది కదా అని ఒక డైలాగు చెప్తుంటాడు సార్. దానికి కనెక్ట్ అయ్యారు సార్. అవును కదా, చెప్దాము, ఒక 10 మంది చెబుదాం, 20 మంది 30 మంది చెప్పుకుంటా పోదాం, వస్తారు కదా ఏదో ఒక రోజు అనుకుంటా. ఎక్కడా కూడా డిసప్పాయింట్ అవ్వకుండా నా పని మాత్రం నేను చేసుకోబోయాను సార్. ఇంకొక మీటింగ్లో నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే ఎంఎస్ఆర్ సారు కింద నువ్వు ఈ బిజినెస్ నేర్చుకోకుండా ఉన్నంతకాలం కింద కూర్చొని పైన స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి చప్పట్లు కొడతానే ఉంటారు. ఎవరైతే ఈ బిజినెస్ నాది అని ఫీల్ అయ్యి ఈ బిజినెస్ ఎవరైతే నాదని నేర్చుకుంటారో ఈ బిజినెస్ని, వాళ్ళు మాత్రమే స్టేజ్ మీదకి ఎక్కెళ్ళి చప్పట్లు కొట్టించుకుంటారు సార్. నేర్చుకొని పైకి వచ్చి చప్పట్లు కొట్టించుకుంటారా? ఈ బిజినెస్ నేర్చుకోకుండా కిందనే ఉండి చప్పట్లు కొడతా ఉంటారా? అది మీరే డిసైడ్ చేసుకోండి అని నేను చెప్పేసి ఎప్పుడైతే అన్నారో అప్పుడు నేను ఆలోచించాను సార్. అసలు నేను ఈ బిజినెస్లోకి తెచ్చిన కారణం ఏంది? నా లైఫ్ మార్చుకోవాలా? నాకు ఏదైతే ఉందో నన్ను అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ముందు నేను ప్రూవ్ చేసుకోవాలా? సక్సెస్ అయి చూపించాలా? ఇవన్నీ వదిలేసి నేను ఎందుకని నా వల్ల కాదు, నేను చేయలేనని నేను డిసప్పాయింట్ ఎందుకు అవుతున్నాను? ఎలాగైనా కానీ ఈ బిజినెస్ నేర్చుకోవాలా? అయితే బిజినెస్ ఆనంద్ సార్ కూడా చెప్తానే ఉండేవాడు, సార్ మీరు నేర్చుకోవాలి సార్, నేర్చుకోవాలని. కానీ ఏం నేర్చుకోవాలని అర్థమయ్యేది కాదు నాకు. అట్లా ఎప్పుడైతే డిసైడ్ అయ్యానో నెక్స్ట్ డే నుంచే నేర్చుకోవాలని డిసైడ్ అయ్యాను. హోమ్ మీటింగ్స్ చేయాలా, ప్రతిరోజు నా ఓన్గా నేనే హోమ్ మీటింగ్ చేయాలను. ఈ హోమ్ మీటింగ్ చేస్తేనే నేను సక్సెస్ అవుతాను. నేను లీడర్గా మారినంత కాలం నాకు టీములు రావని నాకు అర్థమైపోయింది. ఎలాగైనా ఈ బిజినెస్ నేర్చుకోవాలని ఆనంద్ సార్ దగ్గరికి వెళ్ళి సార్ హోమ్ మీటింగ్ ఎలా చేస్తున్నాడని వీడియో తీసుకుని హోమ్ మీటింగ్ చేసేటప్పుడు రికార్డ్ చేసుకునేవాడిని సార్. సురేష్ సార్ది, రవి సార్ తోటి వెళ్ళి హోమ్ మీటింగ్స్ అన్ని ఫోన్లో రికార్డ్ చేసుకొని నైట్ ఇంటికి వచ్చి ప్రతిరోజు వింటా ఉండేవాడు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని. ఇంట దాన్ని అంతా కూడా పేపర్లో రాసుకున్నాను సార్. హెల్త్ గురించి ఏం చెప్తున్నారు సార్ వాళ్ళు, బిజినెస్ గురించి ఏం చెప్తున్నారు, డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి ఏం చెప్తున్నారు, ఫీల్డ్లో ఏమేమి క్వశ్చన్స్ వేస్తున్నారు, దానికి ఎలా సమాధానాలు చెప్తున్నారు అని ఇవన్నీ కూడా రాసుకొని నాకు నేనుగా ప్రాక్టీస్ చేసుకున్నాను సార్. ఒక 10-15 రోజులు అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్ చేశా. ఓకే, బాగా చెప్తున్నాను లేదా, ఎక్కడ మిస్ అవుతున్నాను ఏంది అని. ఎప్పుడైతే హోమ్ మీటింగ్స్ నేర్చుకున్నాను, నాకు నా మీద నమ్మకం వచ్చినప్పుడు ఒక కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి కందుకూరులో ఫస్ట్ హోమ్ మీటింగ్ ఇవ్వడం జరిగింది. నేను హోమ్ మీటింగ్ ఇచ్చినప్పుడు
అతను చాలా బాగా చెప్పారు సార్. అంతా అయిపోయిన తర్వాత ఎక్సలెంట్‌గా చెప్పారు. నాకు కొన్ని ఆరోగ్యం గురించి తెలియలేదు. కానీ కొన్ని మీరు బాగా చెప్పారు సార్ అన్నారు గానీ ఐడియా ఎయల. సరే ఐడియా అయిపోయినా గానీ ఆయనిచ్చిన కాంప్లిమెంట్ అనేది ఓకే. బాగా చెప్పారనేసరికి నాకు ఓకే. ఎంతో కొంత బెటర్‌గా అయినా చెప్పుంటాను. అందుకే ఆయన ఆ మాట అన్నాడు గదా! అని జెప్పేసి ఇంకొక 10 మీటింగులు చేశా. హోమ్ మీటింగ్స్. కానీ అందరూ బావుందన్నారు గానీ ఐడియా‌లేయట్లా. ఏంది ఐడియా‌లేయట్లా? ఏంది మిస్టేక్ అంటే నా డ్రెస్ కోడ్ నేను జూసుకుంటే ఒకప్పుడు ఏదో టీ షర్ట్‌ల మీద ఎళ్ళేవాడిని. జీన్స్ ప్యాంట్‌ల మీద టక్కు వేసేవాడిని గాదు. ఏం లేదు. మామూలుగా ఏమన్నా మామూలుగా షూ కాకుండా చెప్పులేసుకొని బోయేవాడిని. ఓకే. నా డ్రెస్ కోడ్ సరిలేదు. దీన్ని మార్చుకోవాలని జెప్పేసి తర్వాత నా డ్రెస్ కోడ్ చేంజ్ చేసుకున్నాను సార్. వైట్ షర్టు, బ్లాక్ ప్యాంటు టక్ జేసి ఎక్కడికెళ్ళినా గానీ ఎప్పుడైతే హోమ్ మీటింగ్ ఇస్తానో అప్పుడు కొంతమందే వచ్చేవాళ్ళు. కొంతమందొచ్చారు. ఓకే. బానే ఉందని జెప్పేసి అట్లా ఎళ్తా ఉండేవాడిని. ఎళ్తున్నప్పుడు మళ్ళీ సిల్వర్ డైరెక్టర్‌గా కొన్ని పీవీలతోటి సిల్వర్ డైరెక్టర్ అయ్యా. ఈ సిల్వర్ డైరెక్టర్ అయినప్పుడు దాదాపు ఒక 14,000 దాకా చెక్కొచ్చింది. బానే ఉందని జెప్పేసి కొద్దిగా ఇంకా అప్పటికి గూడా ఇంకా పూర్తిగా నేననేది లీడర్‌గా మారలేదు సార్. కొంచెం హోమ్ మీటింగ్ చేయగలుగుతున్నానే తప్పితే పూర్తిగా నేను మారల. అట్లా ఒక మీటింగ్‌కెళ్ళినప్పుడు కిరణ్ సార్ అనే వ్యక్తి ఈ బిజినెస్ నాకు సార్ గూడా ఎవరో తెలీదు. ఆనంద్ సార్ ఎలా అయితే అన్‌ఎక్స్‌పెక్టెడ్ కలిసాడో కిరణ్ సార్ కొండేపి ఎంపీడీఓ ఆఫీస్‌లో ఎంసీఓగా చేస్తుంటాడు. మండల్ లెవెల్ కంప్యూటర్ ఆపరేటర్‌గా. సార్ ఒక మీటింగ్‌కొచ్చిన తర్వాత ఆ మీటింగ్‌లో నేను స్టేజ్ ఎక్కి మాట్లాడుతుంటే పలానా కొండేపి సార్ ఇప్పుడు 30,000 దాకా 20,000 దాకా తీసుకుంటున్నాను అని జెప్పాడు. నేనెళ్లి జెప్పినప్పుడు నాకక్కడ కనెక్ట్ అయ్యాడు. కొండేపులో నాకు తెలిసి వీళ్ళంతా చాలామందున్నారు. కొండేపులో వోళ్ళు ఇంత ఇన్‌కమ్ తీసుకుంటున్నారంటే ఒకసారి నేను గూడా ఈ బిజినెస్ జేయొచ్చని సార్ వేరే వోళ్ళ ద్వారా నా ఫోను నంబర్ తీసుకొని నాకు కాల్ జేసి కొండేపొచ్చి నన్ను కలవటం జరిగింది. ఆ సార్ ఎప్పుడైతే వచ్చి నన్ను కలిసారో నేను సార్‌లో గమనించిందేందంటే సార్‌లో ఆకలుంది. ఈ సార్‌కి గనక నేను పూర్తిగా నేను డిసైడ్ అయ్యి సార్‌కి గనక ఈ బిజినెస్‌లోకి తీసుకురాగలిగితే నాకు నెట్‌వర్క్ వస్తదని ఆలోచించి, "సార్ కిరణ్ సార్ మీరు నిలబడండి. 100% నేను సపోర్ట్ చేస్తాను" అని జెప్పేసాను. "ఓకే సార్ నేను నిలబడతాను. నన్ను సక్సెస్ చేయండి" అని ఎప్పుడైతే సారొచ్చాడో, సారు పార్ట్ టైమ్‌గా ఈ బిజినెస్ జేసేవాడు. ఫుల్ టైమ్‌గా జేయలా. ఆయన జాబ్ జేసుకుంటా చేసేవాడు. కానీ నాకు ఆకలి, నా జీవితం ముందుకు బోవాలంటే నేను ఈ సార్‌ని ఉపయోగించుకొని నాకు నెట్‌వర్క్ రావాలా అని జెప్పేసి సారు 5 గంటలు 5:30 దాకా వర్క్ చేసేవాడు. 5:30 నుంచి ఫీల్డ్‌కొచ్చేవాడు. సార్ వచ్చే ముందుగా నేను బోయి అక్కడే కూర్చుండేవాడిని. ఎంపీడీ ఆఫీస్ బయట. ఎప్పుడొస్తారా? ఎప్పుడు ఫీల్డ్‌కెళ్దామా అని. అట్లా ప్రతిరోజు సార్ వచ్చేదాకా ఆడ ఎంపీడీ ఆఫీస్ దగ్గర వెయిట్ జేసి సారు ఎక్కడైతే హోమ్ మీటింగ్ అంటున్నాడో అక్కడి దాకెళ్ళి నైట్ వచ్చేసరికి 12 అట్లా అయ్యేది నైటు. 1, 2 అయిన రోజులు గూడా ఉన్నాయి. అయినా సరే నేను డిసైడ్ అవ్వాలా, పని జేయాలని జెప్పేసి వర్క్ జేస్తా ఉన్నాను సార్. అలాంటి టైంలోనే సిద్ధార్థ్ సింగ్ మీటింగ్ గుంటూరు. మీటింగొచ్చింది. అదే రోజు మా నాన్నది సంవత్సరికం. ఈ రెండిట్లల్లో నేనేది డిసైడ్ జేయాలో నాకు అర్థం గాల. అదే రోజు నైటు కొంచెం ఫుడ్ పాయిజన్ అవ్వడం వల్ల హాస్పిటల్‌లో ఉన్నా. సెలైన్‌లు ఎక్కించుకొని హాస్పిటల్‌లో ఉన్నాను సార్. అయితే నా మైండ్‌లో రన్ అయ్యేదల్లా ఒకటే 1,78,00,000 అంటున్నారు. అసలు ఎలా తీసుకున్నాడు సార్ 1,78,00,000 అదొక్కటే నా మైండ్‌లో ఉంది. ఇటు పక్కన చూస్తేనేమో రేపు సంవత్సరీకం. ఈ రెండిట్లలో నేను ఆలోచించిందేందంటే, సంవత్సరికమైనా, పండగైనా ఏదైనా గాని సార్, ప్రతి సంవత్సరం మన జీవితంలోకి వస్తా ఉంది, పోతా ఉంటది. కానీ మన జీవితం ఏమన్నా మారుతుందా? ఎక్కడ గూడా మారట్లా. జీవితం అనేది అక్కడే ఉంది. 10,000 కాడ ఉన్న వ్యక్తి 10,000 కాడే ఉంటున్నాడు. అదే ఇంట్లో ఉన్న వ్యక్తి అదే ఇంట్లో ఉంటున్నాడు. అట్లాగే ఉంటున్నాడు గానీ, జీవితం అనేది చేంజ్ గాట్లేదు. కానీ ఇక్కడ సక్సెస్ అయినోళ్ళ జీవితం మారుతుంది గదా! నేనెళ్లి తెలుసుకుంటే నా జీవితం మారుద్ది. నేను ఇయ్యాల్సిన ప్రయారిటీ మీటింగ్‌కి అని జెప్పేసి, నేను దాన్ని అవాయిడ్ జేసి ఉదయాన్నే లేసి ఇంట్లో వాళ్ళెవరు జెప్పకుండా, ఆ నైట్ మళ్ళీ ఇంటికెళ్ళి నైటంతా హాస్పిటల్‌లో ఉన్న ఉదయాన్నే ఎళ్ళిపోయా 4 గంటలకు లేసి. వాళ్ళెవరు గూడా లేకముందే నేను ఎళ్ళిపోయా సార్ గుంటూరు. మీటింగ్ అటెండ్ అయిన తర్వాత నాకింకా ఈ బిజినెస్ మీద ఒక ఇంటర్నేషనల్ బిజినెస్ ఇది. నేనేదో చిల్లా చితకా బిజినెస్ అనుకున్నా గానీ, ఒక ఇంటర్నేషనల్ బిజినెస్‌లో నాకు అవకాశం రావటమే గొప్ప అనిపిచ్చింది. ఆ మీటింగ్ ఇన్న తర్వాత. 1,78,00,000 ఆసియా ఖండంలోనే టాప్ ఎర్నర్‌గా సార్ ఉన్నాడు. ఓకే. ఇంత గొప్ప బిజినెస్‌లో మనం గూడా అవకాశం వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ నెక్స్ట్ ఇంటికొచ్చిన తర్వాత నేను ఇంకా చేయాలని జెప్పేసి ఇంకా ముందుకొచ్చాను సార్. అట్లా ఎళ్తున్న క్రమంలో నా చెక్కు 15,000 కాడ్నుంచి దాదాపు ఒకేసారి 33,000కెళ్ళింది. 33,000కెళ్ళినప్పుడు గూడా చాలా మందికి జెప్పాను. ఎవరు గూడా రాలా. 30,000 ఏముందిలే మన సచివాలయం వాళ్ళు తీసుకుంటున్నారు అని మళ్ళీ అలాగన్నారు. సరే గదని జెప్పేసి నాకు దెలిసిన పని నేను చేసుకుంటా.
ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా పూర్తిగా నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ లీడర్స్ని క్రియేట్ చేస్తేనే మనం ముందుకు పోతాము, మన బిజినెస్ గ్రోత్ అవుతుంది. లీడర్స్ రాకుండా మనం ముందుకు పోలేము. అంటే లీడర్స్ రావాలంటే ఫస్ట్ మనం లీడర్స్గా మార్చుకోవాలని చెప్పేసి ప్రతిదీ ఆనంద్ సారు, రవి సార్ వీళ్ళు ఏదైతే చెప్తా ఉంటారో నాకు ఏ డౌట్ ఉన్నా ఏదున్నా కానీ వీళ్ళిద్దరికి చెప్పేవాడిని. నా ఇది ఇలాగా ఇలాగా అని అంటే ఇలా చేసుకో బ్రహ్మయ్య ఇలా ప్రతిది కూడా నన్ను గైడ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఈ గైడ్ చేస్తూ ఉన్న క్రమంలో నాకు తెలిసింది చెప్పుకుంటా పోతా ఉండేవాడిని ప్రతిదీ. అట్లా చేస్తా చేస్తా ముందుకెళ్తా ఉండేవాడిని సార్. అట్లా ఎప్పుడైతే 30,000 చెక్కు అందించిందో కిరణ్ సార్ వాళ్ళు వీళ్ళందరూ కూడా పార్ట్ టైంగా ఉండేవాళ్ళు కాస్త ఒకేసారి, ఎందుకంటే వాళ్ళు చేస్తున్న 10,000 జీతం దాదాపు 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి చేసినా అదే కదా సార్ మీరు చేసేది. కానీ వాళ్ళ చెక్కులు 20,000 దాటాయి. వాళ్ళ శాలరీ క్రాస్ అయ్యాయి కదా. ఈ దీంట్లో కనుక మీరు కష్టపడితే ఇంకా ముందుకు పోతారంటే కిరణ్ సార్, శ్రావణ్ సార్ వీళ్ళిద్దరు కూడా రిజైన్ చేసి జాబ్ ఫుల్ టైంగా రావడం స్టార్ట్ అయింది. వాళ్ళు ఫుల్ టైంగా స్టార్ట్ ఎప్పుడైతే వచ్చారో నా మీద ఇంకొంచెం బాధ్యత పెరిగింది. ఎందుకంటే నన్ను నమ్మి వీళ్ళు వచ్చారు, వీళ్ళని సక్సెస్ చేయాలి కదా అని చెప్పేసి నేను పూర్తిగా వాళ్ళ మీద దృష్టి పెట్టాను సార్. అట్లా వాళ్ళ మీద దృష్టి పెట్టడం ద్వారా వాళ్ళు లీడర్స్గా కొంచెం మారిన తర్వాత నా చెక్ ఒకేసారి 30,000 నుంచి 43,000కి వెళ్ళింది. 40 నుంచి మళ్ళీ 54,000కి వచ్చింది. 64,000కి వచ్చింది. 64,000కి వచ్చిన తర్వాత బాగానే ఉంది. 2 లైన్స్ వెళ్తున్నాయి. కానీ ఇక్కడ మూడో లైన్ రావాలా. మూడో లైన్ రావాలంటే మూడో లైన్ లేదు. ఏం చేయాలా ఆలోచిస్తా నన్ను నేను మార్చుకుంటున్నా. ఎవరు వచ్చినా రాకపోయినా వినకపోయినా కానీ నేను వచ్చేవాడిని. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కష్టపడుతున్నారు సార్, నెట్వర్క్ రావట్లేదు అనుకుంటున్నారు సార్. కానీ మేము ఎలా కష్టపడేవాళ్ళం అంటే నైట్ ప్రతిరోజు కూడా 1, 2 అయ్యేది. చలి, వాన, గాలి ఏవి కూడా పట్టించుకోవట్లా. ఎక్కడ ఉంటున్నానో ఎక్కడ తింటున్నానో కూడా తెలియట్లా. మా ఇంట్లో వాళ్ళు అయితే ప్రతిరోజు ఏందిరా అసలు ఎక్కడ ఉంటున్నావు, ఎలా ఉంటున్నావు, తింటున్నావా లేదా అని అంటా ఉండేవాళ్ళు. అట్లాంటి పరిస్థితి సార్ నాది. ఒకరోజు అద్దంకిలో మీటింగ్ జరిగితే నా దగ్గర అసలు అమౌంట్ కూడా లేదు. ఒక 500 కూడా వేరే సార్ని అడిగి వేయించుకున్నా. అద్దంకి ఒక 5 మెంబర్స్ మీటింగ్కి వచ్చారు సార్, నా లైఫ్ లైనర్స్. 5గురు మీటింగ్కి వచ్చారు. వాళ్ళు మీటింగ్ అయిపోయిన తర్వాత సార్ భోజనానికి వెళ్దామన్నారు. నా దగ్గర అమౌంట్ లేదు. అమౌంట్ లేనప్పుడు నేనేం చేయాలి ఇక? ఎవరన్నా అడగాలంటే మొన్నే అడిగి వేయించుకున్నాను, మళ్ళీ ఎవరిని అడగాలని చెప్పి నాకున్న 500 వాళ్ళకి భోజనం పెట్టేసి నేను అలాగే వచ్చేసా సార్. అలాగే వచ్చి మద్దిపాడు దగ్గర నాకు తెలిసిన ఎలక్ట్రికల్ షాప్ ఒకటి ఉంటే నా బ్యాగ్లో ఒక హెయిర్ ఆయిల్ ఉంది. దాన్ని ప్రమోట్ చేసి వాళ్ళకి ఆ హెయిర్ ఆయిల్ని ఆ ఇచ్చిన అమౌంట్ తోటి ఆ రోజు నేను తిన్నా మధ్యాహ్నం. అంటే అలా నేను కొన్ని చాలా సాక్రిఫైస్ చేశాను. చాలామందికి ఎక్కడ ఉండేవాడిని ఏదో కూడా తెలియ ఇట్లా ఒక్కొక్క రోజు తిన్న రోజులు కూడా ఉన్నాయి. నీళ్ళు తాగి వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి సార్. సక్సెస్ అనేది చాలామంది ఏదో గాలివాటాన్ని వచ్చింది ఏదో అనుకుంటారు. కానీ దీని వెనక చాలా కష్టం అనేది ఉంది. అట్లా వెళ్తున్న క్రమంలో నా చెక్కు 50,000 నుంచి 64,000 అయింది. నెక్స్ట్ 83,000 అయింది. ఎప్పుడైతే నా చెక్కు పెరుగుతుందో అప్పుడు మూడో లైన్లో ఎప్పుడైతే ఇంతకుముందు డియాక్టివేట్లో ఉన్నారో సారు ప్రసాద్ సారు, ఆయన మా బ్రదర్ రావడం జరిగింది. ఇప్పుడు ఎంఎస్ఆర్ చెబుతుంటాడు, పిలిస్తే రానోళ్ళు గెలిస్తే వస్తారని. అది కూడా ఇక్కడ నా లైఫ్లో అది జరిగింది సార్. ఎప్పుడో సార్లు పిలిచాను. ఆనంద్ సార్ చేత మాట్లాడిచ్చాను, రవి సార్ చేత మాట్లాడిచ్చాను, సురేష్ సార్ చేత మాట్లాడిచ్చాను. ఎవరి వల్ల లాస్ట్ చెక్కుతో మాట్లాడింది సార్. చెక్కే మన మాట్లాడుద్ది. అట్లా ఎప్పుడైతే 83,000 చెక్ ఇచ్చిందో అప్పుడు ఆ సార్ రావటం జరిగింది. సార్ వచ్చి ఎప్పుడైతే డిసైడ్ అయ్యి, ఎందుకంటే పంచాయతీ సెక్రటరీగా దాదాపు 7 సంవత్సరాల నుంచి చేస్తుంటే ఇంకా 30,000లోనే ఉన్నాడు సారు. కానీ జస్ట్ ఒక 1.5 ఇయర్లోనే 83,000కి వెళ్ళా. మా తమ్ముడు చదివింది 7వ తరగతి, 83,000కి వెళ్ళాడు. నేను ఇంకా అక్కడే ఉన్నాను. ఇప్పుడు పోయినా నేను జాగ్రత్త పడకపోతే ఇక నా జీవితంలో ఇక అక్కడే ఉంటానని చెప్పి సార్ డిసైడ్ అయ్యి సార్ రావడంతో సార్ నుంచి ఇంకొంత టీం రావడం జరిగింది. ఎప్పుడైతే సార్ వచ్చాడో ఇంకా కొంచెం నాకు బలం వచ్చింది. ఒకేసారిగా 80,000 చెక్కు ఈ మంతు 1,21,000 వచ్చింది. మీరు గమనిస్తే సార్ ఎక్కడ కూడా ఎన్నో రిజెక్షన్స్ వచ్చినాయి, ఎన్నో వచ్చినాయి. ఇవన్నీ కూడా నా మైండ్లో తీసేసి ఒకటే, మనం పని చేస్తే ఫలితం దేవుడు ఇస్తానంట సార్. నేను పని మాత్రమే చేశాను. నాకు దీంట్లో అంతట్లో కల్లా నాకు సపోర్ట్ చేసింది ఎవరంటే ఆనంద్ సారు, రవి సారు. ప్రతిదీ మీటింగ్స్ అయినా, హోమ్ మీటింగ్స్ అయినా, ప్రతిదీ ఏది నాకు తెలియదైనా కానీ నన్ను ఒక సొంత తమ్ముళ్ళలాగా ట్రీట్ చేసి ప్రతిరోజు నాకు తెలియదంతా గైడ్ చేసి, ఒకవేళ నేను ఏదైనా మిస్టేక్ చేసినా కానీ బ్రహ్మయ్య ఇలా కాదు అలా కాదు అని చెప్పేసి నాకు ప్రతిరోజు గైడ్ చేస్తా నన్ను నడిపించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఆనంద్ సార్, రవి సార్.
వీళ్ళిద్దరు చెప్పిన మాటలు మాత్రమే నేను విన్నా. వాళ్ళు ఏది చెప్తే అది గుడ్డిగా చేశాను. అన్న అది ఎందుకులే, ఇది ఎందుకులే, అట్లా కాదు ఇట్లా కాదు అని నేను ఎప్పుడు చెప్పలేదు. వాళ్ళు ఏదైతే చెప్తున్నారో ఒకటే, ఎందుకంటే ఎవరైతే సక్సెస్ అవుతూ ఉన్నారో వాళ్ళని మనం ఫాలో అయితే ఆటోమేటిక్గా మనం సక్సెస్ అవుతాం. సక్సెస్ అవన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పిన మాటలు వింటే మనం సక్సెస్ అవ్వలేము. నాకు తెలిసింది ఏంటంటే ఆనంద్ సార్, రవి సార్ స్పీడ్గా వెళ్తున్నారు ఈ బిజినెస్లో. నాకు తెలిసిన కొండేపి టీం మొత్తంలో కల్లా నేనున్న నా లైఫ్ లైనర్స్గా సార్ వాళ్ళు ఉన్నారు. కానీ సార్ వాళ్ళు నాకు చెప్పేవాళ్ళు, నా ఇద్దరి మధ్య అప్లైనర్స్ డౌన్ లైనర్స్ ఇదేం లేదు. ఒక ఫ్యామిలీ సార్, ఒక ఫ్యామిలీ రిలేటివ్స్ ఎలాగ ఉంటున్నారు అలాగే ఉంటున్నాం. సార్ వాళ్ళు మిస్సెస్ కూడా చాలా చాలా చెప్పేవాళ్ళు. మీటింగ్స్కి వెళ్ళినప్పుడు హిమజ మేడం గారు చెప్పేవాళ్ళు, సార్ మీరు కొంచెం మార్చాలా, మీరు మాట్లాడే విధానం మార్చాలని నన్ను చాలా గైడ్ చేసేవాళ్ళు. ఒక ఆనంద్ సారు, రవి సారు, సాయి సారు, కోటి సారు, ఇట్లా హరి సారు, వీళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా సార్ ఇలా చేసుకోండి ఎలా చేసుకోండి అని నాకు చెప్పేవాళ్ళు సార్. వీళ్ళు నా చెప్పేది ఏందిలే, నా లైఫ్ లైనర్స్, వీళ్ళు చెప్పిన మాటలు నేను వినాలా అని నేను ఎప్పుడు అనుకోవాలా. వాళ్ళు చెప్పిన ప్రతిదీ పాటించా కాబట్టే ఇప్పుడు 1,20,000 తీసుకుంటున్నా. మీరు గమనిస్తే ఇదే 1,20,000 ఒక సచివాలయంలో దాదాపు 7-8 సంవత్సరాల నుంచి చేస్తున్నారు చాలామంది. కానీ 30,000కి మించి పోలేకపోయారు సార్. కానీ ఇక్కడ నేను 2 ఇయర్స్ కష్టపడ్డా, నాకు 1,20,000 వచ్చింది. ఈ 1,20,000తో పాటు కార్ ఫండ్ అచీవ్ అయ్యా. ఏదైతే నా గోల్ ఉందో కారు అచీవ్ చేయాలని, కార్ ఫండ్ అచీవ్ చేశాను. ఈ కార్ ఫండ్కి బయట మనం చేసే గవర్నమెంట్ జాబ్లో అలా జీతం మాత్రమే అవుతుంది, కానీ ఎక్స్ట్రా కార్ ఫండ్ వస్తుంది. రేపు జూన్కి కారు తీసుకోవాలని గోల్ తోటి పనిచేస్తున్నాం. ఇంకొకటి ట్రావెల్ ఫండ్, ఒక పాస్పోర్ట్ కూడా లేదు. ఇది మామూలుగా బస్ పాస్ కూడా లేదు సార్ నా దగ్గర ఒకప్పుడు. అది ఎలా ఉంటుందో కూడా చూడాల. లాస్ట్ మంతే పాస్పోర్ట్కి అప్లై చేసుకున్నాను. అంటే నా జీవితం అనేది కొంచెం కొంచెంగా మారింది. పేదరికం అనేది చెప్తా ఉంటారుగా ప్రతి ఒక్కరూ, పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, పేదవాడిగా చనిపోవడం మన తప్పేనని. ఆ పేదవాడి నుంచి ధనవంతుడిగా ఇప్పుడు మనం గమనిస్తే ఎవరైతే ధనవంతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకప్పుడు పేదవాళ్ళే సార్. వాళ్ళందరూ కూడా వాళ్ళకి వచ్చిన అవకాశాన్ని పట్టుకొని ముందుకెళ్ళారు కాబట్టి ఇప్పుడు సక్సెస్ పీపుల్ అయ్యారు. కానీ ఆ అవకాశం అనేది ఇప్పుడు నీకు వచ్చింది, నాకు వచ్చింది. నేను ఉపయోగించుకున్నాను కాబట్టి 1,20,000 తీసుకున్నా. ఈ జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే దీన్ని ఉపయోగించుకుంటారో వాళ్ళందరూ కూడా పేదరికంలో నుంచి ఖచ్చితంగా ధనవంతులు రావచ్చు. ఒక జాబ్ చేస్తే 100 మందికి నోటిఫికేషన్ పడితే దాంట్లో ఒకరికో ఇద్దరికో జాబ్ రావచ్చు, వాళ్ళ జీవితం మారవచ్చు. కానీ ఎవరైతే ఇక్కడ వెస్టేజ్ ఐడి తీసుకున్నారో వాళ్ళందరూ కూడా జీవితాలు 100% మారతాయి. కాబట్టి ఫుల్ టైంగా ఇప్పుడు వెస్టేజింగ్ చేస్తున్నా. ఈ డిసెంబర్కి 3 లక్షలు తీసుకోవాలన్న గోల్ తోటి వర్క్ చేస్తున్నా. 3 లక్షలు అంటే ఒక సీఎం శాలరీతో సమానం. హైయెస్ట్ శాలరీ సీఎం 1,00,000 నుంచి 4 లక్షల దాకా ఉంటుంది. కానీ నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ కల్లా ఒక సీఎం శాలరీని క్రాస్ చేసి ఒక 7th క్లాస్ చదివిన వ్యక్తి నిలబడాలని గోల్తో చేస్తున్నాను. దీని అంతటి ఘోర కారణం ఎవరంటే ఈ టీంలో ఉన్న నా టీం మెంబర్స్ ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు సార్. మీరనే వ్యక్తులు లేకపోతే నేను అనేవాడిని, అసలు ఇలా మాట్లాడేవాడిని కాదు, మాట్లాడడానికి కూడా అర్హత లేనివాడిని నేను. ఎందుకంటే చాలామంది రిజెక్ట్ చేశారు, వీడు దేనికి పనికిరాడు అని అందరు రిజెక్ట్ చేశారు. ఇందాక సార్ స్టార్టింగ్లో అన్నాడు గ్రేట్ లీడర్ అని. అంటే గ్రేట్ లీడర్ అంటే గొప్ప నాయకుడు అని. మరి ఆ గొప్ప నాయకుడు నేనేం కాదు, నాది జీరో. ఒకప్పుడు దేనికి పనికిరాని వాడిని. చాలామంది బ్రహ్మయ్య అంటేనే వాడు వేస్ట్ అనే వ్యక్తిని వెస్టేజ్ అండ్ ఆపర్చునిటీ గొప్ప లీడర్స్ రావడం ద్వారా ఇప్పుడు ఈ సక్సెస్ అంతా కారణమైంది. దీని అంతటికి ఒక్కటే మీరు గమనించండి సార్, నాకెవరైతే ఈ బిజినెస్లో సపోర్ట్ చేశారో వాళ్ళందరూ కూడా మీకు ఇప్పుడు అప్లైనర్స్గా ఉన్నారు. ఆనంద్ సార్ కానీ, రవి సార్ కానీ, కోటి సార్ కానీ, హరీష్ సార్ కానీ, సాయన్న సార్ కానీ, ఇట్లా వీళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేసి నన్ను నిలబెట్టారు సార్. అలాంటి అప్లైనర్స్ మీతో పాటు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అది విని వాళ్ళు చెప్పింది పాటిస్తే ఖచ్చితంగా ఇక నేను సక్సెస్ అవటం కాదు, నాకు డబుల్గా మీరందరూ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అన్న సార్. థ్యాంక్ యూ బ్రహ్మేశ్ సార్. 1 సెకండ్, థ్యాంక్ యూ. మనం కలిసినప్పుడు కరెక్ట్గా సంవత్సరం క్రితం మీరు ఇలా లేరు, కానీ ఈరోజు ఖచ్చితంగా జీవితం అంటే ఏంటంటే నేర్చుకోవటం, మార్చుకోవటం, ఓర్చుకోవటం అని మీ దగ్గర నేర్చుకొని చాలా వరకు మా జీవితంలో కూడా మేము ముందుకు వెళ్తున్నాం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఓపిక్గా మీరు అందరూ విన్నందుకు థ్యాంక్ యూ. ఓపిక లేక కొంతమంది లెఫ్ట్ అయి ఉన్నారు, అది ఏమైనా కావచ్చు. లైఫ్ అనేది నిజంగానే చేంజ్ అవుతుందని అక్కడ కొంచెం బాధ ఉంటుంది, కొంచెం ఇబ్బందులు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. అవన్నిటిని కూడా
దాటి ఈరోజు బయట ఎక్కడా చూడబడలేదు మనం సక్సెస్ అవుతున్నారా లేదని. మన పక్కనే ఉన్న కొండేపి పక్కనే చిన్న పల్లెటూరు బ్రహ్మేశ్వరది. అక్కడి నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదిగాడు. సో ఇటువంటి జర్నీ మనం విన్నప్పుడు కొంచెమన్నా మనలో కలగాలి. ఎస్, బ్రహ్మేశ్ సార్ 7వ తరగతి చదివాడు, 7వ తరగతి కూడా కంప్లీట్గా చదవాల. అటువంటి వ్యక్తి సాధించినప్పుడు నేను సాధించలేనా? మీకు ఒక 2 విషయాలు గుర్తు చేయాలనుకుంటున్నాను లీడర్స్. లేట్ చేయకుండా మనం ఫీడ్బ్యాక్ వెళ్దాము. యూట్యూబ్ని అందరం వాడుతున్నాం, మనం ప్రతి ఒక్క ఫోన్లో యూట్యూబ్ ఉంది. యూట్యూబ్ని కరెక్ట్గా వాడుతున్న వ్యక్తి ఎవరైనా అంటే బ్రహ్మేశ్ సారే. అదే విషయం అయినా కానీ మంచి విషయానికి వాడాడు కాబట్టి ఎలక్ట్రీషియన్గా ఎదిగాడు, హౌస్ కాంట్రాక్ట్లు తీసుకున్నాడు. ఇది కాదు లైఫ్ అనుకున్నాడు. తిరిగి మళ్ళీ అదే వేస్టేజ్ని యూట్యూబ్లో సెర్చ్ చేసి, ఇది నేను చూసే సబ్బులు పేస్టుల కంపెనీ కాదు, డబ్బులు ఉన్నాయి, దీంట్లో కారు ఉంది, బిజినెస్ ఉంది, నాకు కావాల్సింది ఉంది అని యూట్యూబ్లో తెలుసుకొని ముందుకెళ్లే క్రమంలో ఖచ్చితంగా మనందరం ఆలోచించాల్సింది, ఒక్క నిమిషంలో ఎవరి జీవితం మారదు, కానీ ఆ నిమిషంలో తీసుకునే నిర్ణయం మాత్రం జీవితాన్నే మార్చేసిద్ది అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన గ్రేట్ అప్లైనర్, మనందరికీ అప్లైనర్ బ్రహ్మేశ్ సారు. రెండో మాట ఏంటంటే, బిజినెస్ ఈజీ సార్. ఇది ఈజీ కాదన్నది ఎవరు కూడా, ఈజీ బిజినెస్. బట్ కష్టం ఏంటంటే ఈ బిజినెస్ తగినట్టు మారటం. మార్పు అనేది అంత సింపుల్గా రాదు సార్. బిజినెస్ ఈజీయే కాబట్టి బిజినెస్ తగినట్టు మారటం కొంచెం టైం పట్టుద్ది. ఆ డ్రెస్ కోడ్, మాట తీరు, మీటింగ్కి రావటం, వచ్చినాక అబద్ధం ఆడకుండా కూర్చోవడం, లేదా వినటం, విన్నదాన్ని మనం పాటించడం, ఇవన్నీ కష్టం. బిజినెస్ సింపుల్. సో విజయం అనేది, త్యాగఫలం అనేది మనకి విజయం ఊరకనే రాదు. దాన్ని మనం ఖచ్చితంగా మనందరం కూడా మార్చుకుంటూ నేర్చుకుంటూ కనుక వెళ్తే మనం ఏదైతే గోల్స్ పెట్టుకున్నామో అవన్నీ చేయొచ్చు. చివరి మాటగా ఏం చెప్పొచ్చు అంటే, సాధించేవాడు సాకులు చెప్పడు, సాకులు చెప్పేవాడు సాధించలేడు. ఇది మన బ్రహ్మేశ్ సార్లో మనం చూడొచ్చు. థ్యాంక్ యూ 1 సెకండ్ బ్రహ్మేశ్ సార్. మీ మాట ద్వారాను థ్యాంక్ యూ మేము సార్. మీకు చేసింది ఏం లేదు సార్. మీరు అన్న మాట మాత్రం ఒకటి నిజం. అప్లైనర్ డౌన్ లైన్ కాకుండా ఎవరి దగ్గరే నేర్చుకోవచ్చు మంచిని. మేము స్టార్టింగ్లో వచ్చినప్పుడు బ్రహ్మేశ్ సార్ మీకు ఈ బిజినెస్ అవసరం, కొంత మేము చెప్పినట్టు వెళ్ళు, అప్లైనర్ డౌన్ లైన్ ఏం లేదు, మాకంటే చిన్న వయసు నీది, పేదరికంలో ఉన్నామని చెబితే, అన్న మీరు ఏం చెప్తే అది, రవి సార్ కానీ నేను కానీ, మా ఉద్దేశం ఏంటంటే మేమేం డబ్బులు ఇవ్వట్లే, మాట ద్వారా మాత్రం సాయం చేస్తున్నాం. ఆ మాటని పట్టుకొని ముందుకెళ్ళి సక్సెస్ అయింది నువ్వే. ఈరోజు మాకు కూడా రోల్ మోడల్గా నిలిచి మాకు ధైర్యాన్ని కలిగజేస్తూ ప్రతి మీటింగ్లో నీ వాయిస్ ఉండటం ద్వారా చాలామంది ఇన్స్పైర్ అవుతున్నారు. తిరిగి నీలాంటి, నాలాంటి, మనలాంటి జూమ్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని మార్చే అవకాశం మనకుంది కాబట్టి కలిసి ముందుకెళ్దాం, అందరం గెలుద్దాం సార్. థ్యాంక్ యూ 1 సెకండ్. రవి సార్, థ్యాంక్ యూ గుడ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్, ప్లీజ్ కంటిన్యూ. థ్యాంక్ యూ సార్. బ్రహ్మేశ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది మీ టెస్ట్ మనీ. ఎందుకంటే కొన్ని విషయాలు మాత్రం మాకు తెలుసు. ఫీల్డ్ లో మీరు ఎదుర్కొన్న సమస్యలు కానీ, భోజనం లేని టైంలో కూడా మీరు హోమ్ మీటింగ్ చేసి ఇంత ఈ విధంగా సక్సెస్ అవడం చాలా గ్రేట్ సార్. మీ టెస్ట్ మనీ చాలా స్ఫూర్తినిచ్చింది ఈరోజు. మీరు ఏదైతే ఈ టెస్ట్ మనీ ద్వారా మాకు ఈ విషయాలు షేర్ చేశారో దాంట్లో మేము కూడా మార్చుకొని మరింత ముందుకెళ్ళి మీలాగా మంచి సక్సెస్ తీసుకోవాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. చాలా మంది కష్టాలు వస్తున్నాయి, కన్నీళ్ళు వస్తున్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి అని చెప్పి అక్కడ ఆగిపోతున్నారు. కానీ సార్ చిన్నప్పటి నుంచి గమనించండి, ఓ తెలిసిన దగ్గర నుంచే ఆ ఆడుకోవాల్సిన వయసులో జీవిత ఆశయం గురించి ఆలోచించాడు. కాబట్టి ఇంత ఉన్నత స్థితికి వెళ్ళాడు. చిన్నప్పటి నుంచే ఆ డ్రీమ్ అనేది బిగ్ గా ఉంది కాబట్టి ఇంత సక్సెస్ అవ్వగలిగాడు. చాలా మందికి స్ఫూర్తినిచ్చారు సార్ ఈ రోజు మీ టెస్ట్ మనీ ద్వారా. మన డౌన్లైనర్స్ అందరూ కూడా మీలాగా వర్క్ చేస్తారని డిసైడ్ అయ్యి అందరికి ఆదర్శంగా ఉంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు అనుకున్న థ్యాంక్ గోల్ యూ సార్. ఏదైతే ఉందో నెక్స్ట్ కారు జూన్ 1 కారు ఓపెనింగ్ ఉంటుంది కాబట్టి త్వరగా మీరు దానికి రీచ్ అవ్వాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రవి సార్. రవి సార్ కంటిన్యూ సార్, ఫీడ్బ్యాక్ కంటిన్యూ చేయండి. 1 minute ఫీడ్బ్యాక్ కంప్లీట్ చేసి చూడండి. మ్యాక్సిమం అందరూ ఉన్నారు కాబట్టి ఎగ్జైట్ అయ్యి, ప్లీజ్ ఓకే లీడర్స్ అందరు గమనించండి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అరుణ మేడం, గుడ్ మార్నింగ్, అడ్మిట్ చేసుకోండి. సుజాత మేడం, గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకోండి మేడం. అరుణ మేడం మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. బెమ్మీ సార్, నేను ఇంత దగ్గర ఉండి చూశాను సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్, నేను దగ్గర ఉండి చూశాను సార్. మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలనుకుంటున్నా.
ఎక్సలెంట్ మేడం, ఎక్సలెంట్. స్వీట్ అండ్ షార్ట్ గా ఇచ్చారు. ఎక్సలెంట్ మేడం, గ్రేట్. మీరు కూడా మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ మేడం. సుజాత మేడం, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. రవి సార్. గుడ్ మార్నింగ్ మేడం. బ్రహ్మే సార్ గుడ్ మార్నింగ్. మేడం ఆనంద్ గుడ్ సార్ మార్నింగ్ మేడం. బాగా 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 చేశారు సారు. కొన్ని కష్టాలు వాళ్ళ నాన్న సాంస్కృతికమైన వదిలిపెట్టి మీటింగ్ పోయాడు, అదొకటి బాగా కలుగుతుంది. మళ్ళీ అందరితో మీటింగ్ పోయి భోజనం చేయకుండా వచ్చాడు చూడు, దానికి బాగా ఇంప్రెస్ అయింది. చాలా థ్యాంక్స్ సార్, బ్రహ్మే సార్ ఇట్లా చేశారంటే. ఖచ్చితంగా మేడం. ఫీడ్బ్యాక్ మేడం. సుజాత మేడం. బ్రహ్మే సార్ మాట్లాడండి. మేడం ప్రతి ఒక్కరికి కూడా ఇది అవకాశమే మేడం. దాన్ని పుట్టుకొని సాధించాలనుకున్నప్పుడు ఈ కష్టాలు అనేది మనం ఆలోచించకూడదు మేడం. ఖచ్చితంగా సార్, నువ్వు బాగా వాళ్ళందరికి అన్నం పెట్టి నువ్వు తినకుండా వచ్చి మళ్ళీ వేరే వాళ్ళకి ఏ రాయిలు ఇచ్చి తర్వాత తిన్నావు చూడు, దానికి బాగా హార్ట్ ప్రూఫ్ గా మళ్ళీ మళ్ళీ కూడా గుడ్ మార్నింగ్ చెబుతున్నావు సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్. ఎక్సలెంట్ మేడం. మనం కూడా ఆ విధంగా వర్క్ చేసుకోగలిగితే సార్ లాగే మంచి సక్సెస్ తీసుకోవచ్చు మేడం. థ్యాంక్ యూ. సార్ అలా మేము కూడా కష్టపడాలని. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీరు సిగ్నల్ లేని చోట ఉన్నట్టున్నారు. రామయ్య సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ బ్రహ్మయ్య సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ వండర్ఫుల్ సెషన్ సార్. ఈరోజు మీరు చెప్పిన ప్రతి మాట మా టీం మెంబర్స్ అందరికి చాలా అర్థమయ్యే విధంగా చెప్పారు. కష్టపడింది ఏది రాదు, కష్టం నుంచి వచ్చిన మీరు కష్టపడి ఏ స్థాయికి వచ్చారో ఈ టెస్ట్ మనీ ద్వారా మా టీం మెంబర్స్ అందరికి అర్థమైంది సార్. మీరు చెప్పారు, ఒక మాట చెప్పారు సార్ దీంట్లో, మనం చేసే పనిలో ఏదైనా కానీ కష్టపడింది మనం ఎదగలేము, దేంట్లో లైఫ్ లేదు, మనం ఉన్నా లేకపోయినా కానీ మన మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు, మనం లేనప్పుడు కూడా మన మీద ఆధారపడకుండా మన కుటుంబం అనేది ఉండాలని మీరు చిన్నప్పటి నుంచి కష్టపడ్డారు సార్. ఆ ఒక్క పాయింట్ చాలు సార్ మా టీం మెంబర్స్ అందరికీ ఈరోజు జ్ఞానోదయం అవ్వడానికి. చాలా మందికి అర్థమైంది అనుకుంటున్నాను ఈరోజు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ 5గురు ఏదైతే గోల్ పెట్టుకున్నారో రేపు జూన్ 1వ తారీఖున 5 కార్లు తీసుకోవాలని చెప్పని మా టీం మెంబర్స్ కూడా చాలా మంది కోరికలు ఉన్నాయి సార్. మేము కూడా త్వరలో ఈ కార్ అచీవ్ స్థాయికి వెళ్ళి కార్ తీసుకోవాలనే కోరికని నెరవేర్చుకోవాలని కోరుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మీరు తొందరగా అచీవ్ అవుతారు సార్. ఫుల్ టైం ఇచ్చారు కాబట్టి ఫుల్ టైం గా డిసైడ్ చేసి ఎవరైతే వర్క్ చేస్తుంటారో ఖచ్చితంగా వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి సార్ వెస్టేజ్ లో. థ్యాంక్ యూ అలా సార్. మీరు డిసైడ్ అయ్యి వర్క్ చేస్తున్నారు, ఖచ్చితంగా మీ గోల్స్ ని ఏదైతే పెట్టుకున్నారో అవి రీచ్ అవుతారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ సార్. సో లీడర్స్ గమనించుకునే జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంకెవరో మనకు అవసరం లేదు, ఇన్స్పిరేషన్ గా మన టాప్ అప్ బ్రహ్మే సార్ ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఓకే 1 year గానీ మనం కష్టపడగలిగితే మంచి సక్సెస్ అనేది దీని త్రూ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. రమేష్ సార్, గుడ్ మార్నింగ్. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. బ్రహ్మేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. బ్రహ్మేష్ సార్, చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ సార్ మీది. సార్ మీకు గుర్తుందో లేదో సార్, రవి సార్ బిజీగా ఉండి మిమ్మల్ని ఆనంద్ సార్ని నాకు ఐడియా ఇవ్వమని మా మా దగ్గర పంపించారు సార్ మిమ్మల్ని. మీకు అవును గుర్తుందో సార్, మీ లేదో? ఊరు వచ్చాం మేము, సురేష్ సార్, నేను, ఆనంద్ అవును సార్. అవును సార్, అవును సార్. సార్ అప్పుడు మీరు కరెక్ట్ గా 1 year బ్యాక్ సార్ మంచి ఎండలో మే నెలలో వచ్చారు సార్. ఆ, అవును. నేను చూసి అనుకునేవాడిని ఇంత కష్టపడుతున్నారు నిజంగా సక్సెస్ వస్తుందా రాదని. ఇప్పుడే రవి సార్ సార్ అన్నారు సార్, ఎవరినో కాదు, ఆ, మన ఎవరు సక్సెస్ గురించో కాదు వినాల్సింది, మనకు దగ్గరలోనే ఉన్నది. నేను నిజంగా సార్ మిమ్మల్ని, ఆనంద్ సార్ని, రవి సార్ని, సాయి సార్ని వీళ్ళందరూ నాకు బాగా క్లోజ్ గా తెలుసు సార్. మీరంతా మీ సక్సెస్ చూసి నేను మీ చెక్ చూసిన తర్వాత నేను సార్ నిజంగా చాలా వండర్ సార్. నిజంగా సార్ మీరు పడుతున్న కష్టానికి ప్రతిఫలం సార్. సో మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాల్సింది చాలా ఉంది సార్. సో మిమ్మల్ని చూసి మేము నేర్చుకుంటూ మేము అడుగులు వేయాలని కోరుకుంటున్నాం సార్. మీ గోల్స్ కూడా త్వరగా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎక్సలెంట్ రమేష్ సార్. మీరు కూడా మరింత సక్సెస్ అవుతారు, మంచి నాలెడ్జ్ పర్సన్. సార్ మీ శాలరీ ఎంత సార్ రమేష్ సార్? 1,10,000 సార్.
1,10,000. ఓకే సార్. ఎడ్యుకేషన్ ఎన్ని సంవత్సరాలు సార్? ఎంఫార్మ్స్ అయిపోయింది సార్ 2013లో ఎంఫార్మ్స్. సార్ గుడ్ మార్నింగ్. సురేష్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నాకు నిజంగా నేను చాలా కనెక్ట్ అయ్యాను సార్. నేను కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే సార్, బ్రహ్మయ్య సార్ ఎంతో కష్టపడి అసలు కష్టాన్ని ఓడించగలిగాడు సార్. చాలా మంది 100కి 90% కష్టానికి కష్టానికి ఓడిపోతారు, కానీ కష్టాన్ని గెలవగలిగాడు సార్. కష్టమే బ్రహ్మయ్య సార్ ముందు ఓడిపోయింది అనేలాగా కష్టపడ్డాడు సార్. తర్వాత అద్దం ముందు నిలబడి హోమ్ మీటింగ్ ఎలా చేయాలనేది తనకు తానే హోమ్ మీటింగ్ చేసుకున్నాడు. ఇవన్నీ కూడా నాకు చాలా కనెక్ట్ అయినాయి సార్. థ్యాంక్ యూ సార్ బ్రహ్మయ్య సార్. థ్యాంక్ యూ సార్. మీరు థ్యాంక్ యూ కూడా థ్యాంక్ యూ మంచి సార్. లీడర్ మీరు సార్. త్వరగా మీరు సక్సెస్ థ్యాంక్ యూ అవ్వాలా. హోమ్ మీటింగ్ అనేది మనం చేస్తేనే మనం ముందుకు వెళ్తాం సార్. మన హోమ్ ఖచ్చితంగా సార్, మీటింగ్ ఖచ్చితంగా చేస్తేనే సార్, మన టీంకి మనం కొంచెం ఆదర్శంగా ఉంటాం సార్. ఖచ్చితంగా నాలో ఉన్నటువంటి వెనకాల ఉన్న భయాన్ని అంతటినీ ఈ రోజు మీరు చాలా వరకు తొలగించారని నేను అనుకుంటున్నాను సార్. మిమ్మల్ని ముందు పెట్టుకొని మీ చెక్కు వైపు చూస్తూ నేను ముందుకు వెళ్ళాలని నేను అనుకుంటూ నిర్ణయం తీసుకున్నాను సార్, కనెక్ట్ అయ్యి. థ్యాంక్ యూ సార్. నా చెక్ కాదు సార్, నా చెక్కును మించి మీరు తీసుకోవాలా. అంత టాలెంట్ ఉంది సార్ మీ దగ్గర. ఖచ్చితంగా తీసుకుంటారు సార్. మీ గోల్స్ తొందరగా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. ఎక్సలెంట్ సార్. సురేష్ సార్ థ్యాంక్ యూ. బ్రహ్మయ్య సార్, మీ నెట్వర్క్ ఎంత సార్ ఇప్పుడు? 10,000 మంది సార్. 10,000 మందిలో దాంట్లో మీ చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎంతమంది సార్? ఎవరు లేరు సార్. ఎవరు లేదు సార్. మీ బ్రదర్స్ 3 ఉన్నారు కదా, సోప్ కూడా కొంటలేదు కదా? ఏం కొనట్లే అసలు. ఓకే, ఎక్సలెంట్ లీడర్స్. గమనించండి, చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు లేరు, నాకు టీం రావట్లేదు, నాకు చేత కాదు, నాకు చదువు రాదు, చెప్పటం రాదని చాలా మంది ఫీల్ అవుతున్నారు. ఈ రోజు జూమ్ ద్వారా వాటన్నిటి కూడా క్లారిటీ వచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. చూస్తే కాదు సార్ చెక్కు, చేస్తే వస్తుంది. గమనించండి. థ్యాంక్ యూ. విశాల్ సార్ గుడ్ మార్నింగ్. Good morning, my great upliner, my mentor, Mr. Ravi sir. Very good morning, sir. గుడ్ మార్నింగ్ సార్. Guruji, good morning. గుడ్ మార్నింగ్ గురూజీ. Guruji, మాటలు వస్తలేవు నాకు ఫస్ట్ టైం ఇవాళ. అవునా? గురూజీ, మీకు మాటలు రావటం వండర్ఫుల్ ఏంటి సార్? సెక్షన్ గురూజీ. మీరు మాట్లాడపడటం ఏంటి సార్? లేదు సార్, మీ వాయిస్ విన్నాక నిజంగా ఏంటి వాట్ అనేది నాకు బాగా అర్థమైంది ఇప్పుడు. ఓకే. గుడ్ మార్నింగ్ గురూజీ, వండర్ఫుల్ సెక్షన్ గురూజీ. మీ వాయిస్ మార్నింగ్ వేరే లెవెల్. ఎందుకంటే గురూజీ, మీరు చదువుకుందే 7th క్లాస్, కానీ ఒక ఎలక్ట్రీషియన్ తలుసుకుంటే స్విచ్లు బిగించడం కాదు, వైరింగ్ లాగడం కాదు, చరిత్ర సృష్టించగలడని నిరూపించారు సార్. ఎందుకనంటే ఒక సామాన్య వ్యక్తి వెస్టేజ్ లాంటి ఒక ఆపర్చునిటీ తీసుకొని ఇంత మంచి సక్సెస్ తీసుకోవడం అనేది నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది సార్. మీరు చెప్పిన ప్రతి పాయింట్ నాకు చాలా ఇన్స్పైర్గా ఉంది. నిజమైన పేదరికం ఏంటంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఫ్యాసివ్ ఇన్కమ్ లేకపోవడమే. పేదవాడు రిచ్గా మారాలంటే ఓన్లీ వన్ అండ్ ఆప్షన్ వెస్టేజ్. సో అదేవిధంగా సక్సెస్ అవ్వాలంటే నేను ఫస్ట్ లీడర్గా మారాలి. నేను మాట్లాడడం కాదు సార్, నా చెక్కే మాట్లాడిద్ది. నిజంగా వండర్ఫుల్ వాయిస్ ఇచ్చారు సార్. ఒక రాంగ్ అడ్రస్ ద్వారా నీ లైఫే మారిపోయింది సార్. ఎందుకనంటే దేవుడు నిజంగా మీకు కల్పించాడు. గాడ్ ఈజ్ గ్రేట్. ఎందుకనంటే సార్, మీరు ఇంత సక్సెస్ అవ్వడానికి గల కారణం ఏంటంటే మీలో ఉన్నటువంటి కోరిక, ఓపిక, తీరిక, ఈ 3 మీ లైఫ్లో ఉన్నాయి కాబట్టే మీరు ఇంత సక్సెస్ అయ్యారు. అసలు నిజంగా ఒక మాటలో చెప్పాలంటే సార్, బ్రహ్మయ్య అనే పేరు యొక్క అర్థం ఏంటంటే సృష్టికర్త అని అర్థం. బ్రహ్మయ్యకు సృష్టి దేవుడు అర్థం, అంటే ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు. సో ఈ దేవుడు ఎప్పుడు మీ వెంటే ఉంటాడు సార్. ఇంకా మీరు ముందుకు వెళ్ళాలి, మంచి ఇన్కమ్ తీసుకోవాలని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ విశాల్ సార్. మీరు కూడా తొందరగా సక్సెస్ అవ్వాలా. నాకు మించిన టాలెంట్ అన్ని స్కిల్స్ మీ దగ్గర ఉన్నాయి సార్. గురూజీ, దాన్ని మించి మీరు తొందరగా సక్సెస్ అయ్యి మీ గోల్స్ తొందరగా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. ఏం లేదు గురూజీ, ఫస్ట్ మీరే మా ఆదర్శం. మీరే ఇంకొంతమందికి ఆదర్శంగా నిలబడాలి సార్.
థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే సార్. గుడ్ మార్నింగ్ బ్రహ్మేష్ సార్. గుడ్ మార్నింగ్ హరి సార్. గుడ్ మార్నింగ్ రవి సార్ అండ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పొద్దున్న అందరికి కరెంట్ పాస్ చేస్తున్నట్టున్నారు బ్రహ్మేష్ సార్, గ్రేట్ అప్లైనర్ గారు. గుడ్ మార్నింగ్ లీడర్స్. మేము ఫస్ట్ ఇందాక మేము ఫోటో షేర్ చేసాం కదా, ఈ ఫోటోలో ఉన్నట్టే సార్ తోటి మేము మంచిగా జర్నీ చేసేవాళ్ళం. మేము ఎదురు కూడా ఫస్ట్ ఒక 2 నెలలు జర్నీ చేసిన తర్వాత ఆనంద్ సార్ ద్వారా మేము చాలా నేర్చుకున్న తర్వాత బయటకు వచ్చేటప్పుడు ఫస్ట్ లో బ్రహ్మేష్ సార్ చాలా అసలు ఏం మాట్లాడేవాళ్ళు కాదు, ప్రతిదానికి నవ్వుతానే ఉండేవాళ్ళు. ఏం సార్ నవ్వుతున్నారంటే, నవ్వుతూనే ఉండాలి సార్, టీం అదే వచ్చింది అనే ఒకే ఒక్క మాట, టీం వచ్చింది అదే మాట చెప్పారు. ఇందాక ఇప్పుడు విశాల్ సార్ అన్నారు కదా, రాంగ్ అడ్రస్కి వచ్చి లైఫ్ మార్చుకున్నామని. సార్ రాంగ్ అడ్రస్కి వచ్చి ఆనంద్ సార్ని కలవడం ద్వారా మాత్రమే మనందరం కూడా ఈ స్టేజ్ని పట్టుకున్నాం అని నేను గట్టిగా నవ్వుతున్నాను సార్. ఇప్పుడు ఎలాగైతే బ్రహ్మేష్ సార్ నిలబడ్డారో మనం కూడా అలాగే నిలబడితే మంచి టీం అనేది వస్తుందని నా నమ్మకం. థ్యాంక్ యూ విశాల్ సార్. బ్రహ్మేష్ సార్, మీరు అనుకున్న గోల్స్ అన్ని రీచ్ అవుతారని గట్టిగా నమ్ముతున్నాను సార్. థ్యాంక్ యూ హరి సార్. మీరు తొందరగా సక్సెస్ అవ్వాలా, మంచి చెక్ తీసుకొని మంచి పొజిషన్లో ఉండాలా. మీరు కూడా మాతో పాటు కార్ ఫండ్ అచీవ్ అయ్యి కారు మీద ఉండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ ఖచ్చితంగా సార్. మళ్ళీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ 1 minute సార్, మేడం మాట్లాడండి. విజయలక్ష్మి మేడం గుడ్ మాట్లాడండి. మార్నింగ్ సార్ బ్రహ్మేష్ సార్. మేడం గుడ్ సార్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం. సార్ బ్రహ్మేష్ సార్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్, లీడర్స్. బ్రహ్మేష్ సార్ మీరు ఈరోజు చాలా చక్కగా చెప్పారు. ఎక్కడ మీరు డిసప్పాయింట్ అవ్వకుండా చేయగలను అని చెప్పి ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా, నిరుత్సాహపడకుండా సక్సెస్ అయ్యే వరకు ఈ రోజు లక్ష పైన తీసుకునే వాళ్ళగా వచ్చారంటే చాలా గ్రేట్ సార్. మిమ్మల్ని ఇన్స్పైరింగ్ గా తీసుకుంటాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్, షార్ట్ అండ్ స్వీట్ గా ఇచ్చారు. ఎక్సలెంట్ మేడం, థ్యాంక్ యూ. నరేష్ సార్ గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. సిగ్నల్ లేనట్టుంది, కొంచెం పక్కకు వచ్చి మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ వండర్ఫుల్ టెస్ట్ మనీ సార్ ఈరోజు బ్రహ్మేష్ సార్. నిజంగా ఒక పదం అయితే సార్తో చెప్పి నేను ముగిస్తాను సార్. ఆర్డినరీ మ్యాన్ అండ్ ఎక్స్ట్రాడినరీ వే. చాలా సాధారణమైన మనిషి అసాధారణమైన మార్గంలో వెళ్తున్నాడు సార్. ఒక మాట అయితే నేను చెప్పాలనుకున్నాను సార్. ఏంటంటే సార్, కుదిరితే పరిగెత్తు, అది కాకపోతే నడువు, లేకపోతే పాకైనా వెళ్ళిపోగాని నీ లక్ష్యం వైపు నీ అడుగులు వెయ్యి, ఎక్కడ ఆగద్దనే మాట సార్. నిజంగా ఈరోజు బ్రహ్మేష్ సార్ని చూస్తున్నప్పుడు చాలా గర్వంగా ఉంది సార్. మేము కూడా మా లక్ష్యం వైపు పరిగెత్తి దీని ఒక మంచి ప్లాట్ఫామ్ గా చేసుకొని మేము ముందుకెళ్ళాలని కోరుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎక్సలెంట్ సార్. బ్రహ్మేష్ సార్ మన టీమ్ లో నరేష్ గారు అని మంచి లీడర్ సార్, హెడ్ కానిస్టేబుల్ మధ్యపాడులో చాలా యాక్టివ్ వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ మంత్ బ్రాంచ్ అవ్వబోతున్నారు. మంచి లీడర్, మంచి వాయిస్ సార్ కి, చాలా డెడికేషన్ గా చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్. తొందరగా మీరు సక్సెస్ అవ్వాలి సార్ వెస్టేజ్ లో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. పెండం రమేష్ సార్ గుడ్ మార్నింగ్. హరి సార్ టీమ్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రమేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వండర్ఫుల్ టెస్ట్ మ్యాన్ సార్. ఇలా పెద్ద అయితే కొంచెం ఒంట్లో బాగా నేను లేట్ గా వచ్చాను ఫీల్డ్ కి. వండర్ఫుల్ టెస్ట్ మ్యాన్ సార్. మీ దగ్గర 500 రూపాయలు మళ్ళీ వేరే మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళు ఆకలి కొనుక్కోవడానికి వాళ్ళకి అన్నం పెట్టి మీరు ఆకలితో ఉన్నారంటే ఈ రోజు మీ కష్టం, మీ త్యాగం, మీ వర్క్ తప్పనికి భగవంతుడు మెచ్చి మీకు టీము ఈ గోల్ అనేది ఇచ్చాడు సార్. అందుకనే మిమ్మల్ని చూసి మేము కూడా ముందుకెళ్ళాలి, నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళకి కూడా చెక్కు పెట్టాలి, మంచి చెక్కు పెట్టాలి. అలాగే నేను కూడా మంచి ఏ గోల్ అయితే ఉందో
నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మీ గోల్ ఏదైతే ఉందో త్వరలో నెరవేరాలని కోరుకుంటున్నానండి. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నాగేంద్ర బాబు సార్ గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకోండి.